ఓం శ్రీ సాయిరామ్. ఈనాటి ఈ సమర్పణ కార్యక్రమానికి విచ్చేసిన సాయి భక్తులందరికీ కోటి కోటి సాయిరామ్. ముందుగా ఈనాటి వక్త అయిన శ్రీ ఆర్ఎం కృష్ణారావు గారిని స్వామి పాదపద్మాల వద్ద పుష్పగుచ్చం సమర్పించాల్సిందిగా కోరుకుంటున్నా. ఈ సంవత్సరం మనందరికీ చాలా ప్రత్యేకమైనది, అందరికీ తెలిసిన విషయమే. స్వామి యొక్క శత జయంతి ఉత్సవాలు మనం గత నెల చాలా అంగంగ వైభవంగా ఇక్కడ జరుపుకున్నాం. పర్తిలో కూడా అశేష ప్రజానికం వచ్చి స్వామి యొక్క శత జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా పాల్గొని ఆనందించేశారు. కొద్ది రోజుల క్రితమే ఇక్కడ క్రిస్మస్ తాలూకు వేడుకలు కూడా జరుపుకున్నాం. ఇట్లా అనేక సందర్భాల్లో స్వామితో మనందరికీ ఉండే అనుభవాలను పంచుకునే విధంగా స్వామి మనకి చాలా ఛాన్సెస్ ఇస్తూ వచ్చారు. దాంట్లో నిత్యం ప్రతి నెల జరుపుకునేదే ఈ సమర్పణ కార్యక్రమం. ఈరోజు ఇక్కడ మనం 123వ సమర్పణ కార్యక్రమం బిహెచ్ఎల్ వేదికగా జరుపుకుంటున్నాం. ఈ సమర్పణ కార్యక్రమానికి స్వామితో తనకున్న అనుభవాలు మనతో పంచుకోవడానికి విచ్చేసిన వక్త శ్రీ ఆర్ఎం కృష్ణారావు గారు. ఆయన గురించి క్లుప్తంగా పరిచయం చేస్తాను. ఆర్ఎం కృష్ణారావు గారు రాయప్రోలు హనుమంతరావు మరియు సత్యవతమ్మ గారికి జన్మించారు. వీరి నాన్నగారు 1981 నుంచి 83 వరకు శ్రీ సత్యసాయి విద్యావిహార్లో క్లర్క్గా పనిచేశారు. ఆయన మొట్టమొదటి క్లర్క్ అక్కడ విద్యావిహార్లో పనిచేయడానికి. అయితే 1970వ సంవత్సరంలో స్వామి మన వక్త అయిన కృష్ణారావు గారి తల్లిని పుట్టపర్తిలో పేరు పెట్టి ఎక్కడో పిలిచి మరీ ఇంటర్వ్యూ రూమ్ తీసుకెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. కృష్ణారావు గారు మొట్టమొదట 1970లో రాజా ఉమాపతి గారి ఇంట్లో స్వామిని దర్శించుకోవడం జరిగింది. వీరిని స్వామి స్వయంగా 2వ విద్వాన్ మహాసభ కార్యక్రమాల్లో పాల్గొనడానికి, సేవ చేయడానికి ఎంపిక చేసి వారికి ఈ సేవా భాగ్యం కల్పించారు. వీరిని స్వామి తనే స్వయంగా సేవాదళం బృందంలో చేరడానికి గాను బ్యాడ్జ్ కూడా ఇవ్వడం జరిగింది. శివం శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సేవ చేసే భాగ్యం స్వామి వీరికి కల్పించారు. వీరు సీలింగ్ ఆన్ డిజైర్ మరియు స్వామి స్టడీ సర్కిల్ కార్యక్రమాలకు గాను జిల్లా ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. వీరు గుంటూరు హిందూ కాలేజ్లో డిగ్రీ పొంది 40 ఏళ్ల పాటు హైదరాబాద్ ఏజీ ఆఫీస్లో పనిచేసి తదుపరి రిటైర్ అయ్యారు. శ్రీ ఆర్ఎం కృష్ణారావు గారు వారికి, వారి కుటుంబానికి స్వామితో ఉన్న అనుభవాలను మనందరితో పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. జై సాయిరామ్. సాయిరామ్ వినపడుతోందండి అందరికీ? జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షీభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీ గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ సత్యసాయి పరబ్రహ్మ సద్గురవే నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, శివశక్తి స్వరూపుడు, ఈశ్వరాంబాతనయుడు, సర్వదేవతాతీతమూర్తి అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి పాదపద్మములకు అనేకానేక సాష్టాంగ ప్రణతులు సవినయంగా అర్పిస్తూ, ఓ స్వామి, ఈ బిహెచ్ఎల్ మందిరంలో ఈ సమర్పణ కార్యక్రమంలో నేను మాట్లాడే అవకాశం కల్పించిన మీకు ముందుగా కృతజ్ఞతాభివందనములు, శతకోటి వందనములు. పలికెడిది మన్నారు కృష్ణుడు, పలికించెడి విభుడు ఆ సాయి భద్రుడు, నే పలికిన భవహరమగునట
ఇక్కడేదో ఉపన్యాసం ఇవ్వటానికి రాలేదండి. నేను నా పాపాలు పోగొట్టుకోవటానికి నేను కొన్ని స్మృతులు నెమరు వేసుకోవటానికి వచ్చినాను. నే పలికిన భవహరమగునట పలికెద వేరొండు పలుకలేలా సాయి లీలామృత కథల్ పల్కెద. ఓ సాయి, నీవిచ్చిన అనుభవాలు నీకే అర్పితములు. బిహెచ్ఎల్ సత్యసాయి సంస్థతో నాకు పరిచయం దాదాపు 50 సంవత్సరముల పైనే. నాకు తెలివిగా సత్యసాయి సంస్థల్లో నగర సంకీర్తన, నేనేమైనా తప్పులు చెప్తే మా ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, కాస్త కరెక్ట్ చేయవలసిందని. ఫస్ట్ వరల్డ్ కాన్ఫరెన్స్ బొంబాయిలో జరిగిందండి. మేము విన్నదాని ప్రకారం, నేను వెళ్ళలేదు ఆ కాన్ఫరెన్స్కి. ఐ థింక్ ప్రసాద్ వాళ్ళ అమ్మ నాన్నగారు వెళ్ళుంటారు. 65 ఆ ప్రాంతాల్లో అనుకుంటాను బొంబాయిలో జరిగింది. చాలామంది పెద్దలు హైదరాబాద్ నుంచి వెళ్ళారు. స్వామి నగర సంకీర్తన మీద ఉపన్యాసం ఇచ్చారు ఆ రోజున. మర్నాడు ఉదయం బొంబాయి నగరంలో ఆ రోజుల్లో 65లో భక్తులంతా అక్కడ చేరిన కాన్ఫరెన్స్ డెలిగేట్స్ అంతా కూడా ఫస్ట్ వరల్డ్ కాన్ఫరెన్స్ అవగానే ఆ బొంబాయి పుర వీధుల్లో నగర సంకీర్తన ప్రారంభం చేశారట. 200 మందో 300 మందో వచ్చి వెళ్తే, మహారాష్ట్ర భక్తులు షిరిడి సాయి ప్రదేశం కదా, వాళ్ళంతా వచ్చి ఇది ఎప్పుడో ఏకనాథుడి టైంలోనో ఎప్పుడో గౌరాంగుడి టైంలోనో జరిగినటువంటి నగర సంకీర్తనలా ఉంది అని చెప్పి అందరూ వీధుల్లోకి వచ్చి మన భక్తులందరికీ హారతులు ఇచ్చారట. అలా ప్రారంభమైన నగర సంకీర్తనలు. అంతకుముందు పుట్టపర్తిలో కూడా నగర సంకీర్తనలు ఉండేవి కాదనుకుంటాను. ముందు 6 గంటలకి స్వామి మేడ నుంచి దర్శనం ఇచ్చేవారు. ఓంకారం సుప్రభాతం. నాకు తెలియగానే 68లోనే వెళ్ళాను ఫస్ట్ టైం పుట్టపర్తి. ఆ దర్శనం అయిన తర్వాత మళ్ళీ స్వామి 7 గంటలకల్లా ఇంటర్వ్యూలు పిలవటానికి దర్శనానికి వచ్చేవాళ్ళు. తర్వాత బహుశా ఈ వరల్డ్ కాన్ఫరెన్స్ తర్వాతనే పుట్టపర్తిలో ఇప్పుడు కూడా ఫస్ట్ వేదము, తర్వాత మహిళల నగర సంకీర్తన, పురుషుల నగర సంకీర్తన ప్రారంభమైంది. అలాంటి నగర సంకీర్తన అది చూసి వచ్చిన మా రమణరావు గారు, దేశికాచార్య గారు వాళ్ళంతా కూడా వరల్డ్ కాన్ఫరెన్స్కి వెళ్ళారు అనుకుంటాను నేను. లేకపోతే అక్కడ వెళ్ళిన వాళ్ళు చూసిందే. కానీ శివం దగ్గర అప్పుడు శివం కట్టలేదు. విజయనగర్లో మొదటి నగర సంకీర్తన ప్రారంభం చేశారు. తర్వాత విజయనగర కాలనీలో మా గోపాలకృష్ణమూర్తి గారు ఉండేవాళ్ళు, సంజీవి రెడ్డి నగరు, అక్కడ పంజాగుట్టక ఆఫీసర్స్ కాలనీ, అక్కడ 5-6 చోట్ల చేశారు. తర్వాత బిహెచ్ఎల్లో కూడా నగర సంకీర్తన ప్రారంభం చేశారు. మా పెద్దలు రమణరావు గారిని వాళ్ళు ఆహ్వానించారు. అప్పుడు రమణరావు గారితో పాటు పటేల్ గారు, రమణరావు గారికి కారు లేదప్పుడు, పటేల్ గారని సికింద్రాబాద్ పటేల్, ప్రఫుల్ ఆర్ పటేల్ అనేవారు. ఆయన కారులో వచ్చి రమణరావు గారిని ఎక్కించుకొని 4 గంటలకల్లా బయలుదేరి అక్కడి నుంచి ఖైరతాబాద్ దగ్గర నేను, రాఘవరెడ్డి అని మా ప్రసాద్ గారికి వాళ్ళందరికీ తెలుసు, రాఘవరెడ్డి ఆయన మా సేవాదళ కన్వీనర్గా కూడా చేశారు. నేను, రాఘవరెడ్డి గారు, రమణరావు గారు, పటేల్ గారు మేమంతా కలిసి 4 గంటలకు బయలుదేరి 5 గంటలకి బిహెచ్ఎల్ నగర సంకీర్తన వచ్చేవాళ్ళం. ఇక్కడ 5 గంటలకి అందరం కలిసి నగర సంకీర్తన చేశాం. ఇది ఐ థింక్ 67, 60 కరెక్ట్గా తెలియదు ఆ టైంలో అయిన తర్వాత మాకు మా ప్రసాద్ గారు వాళ్ళు టిఫిన్ అది కూడా పెట్టేవాళ్ళు. మళ్ళీ 7:30కి వెళ్ళి మా ఆఫీసుల్లో వెళ్ళాం. అలా అప్పటి నుంచి ఈ బిహెచ్ఎల్ సంస్థతో నాకు పరిచయం ఉన్న భాగ్యాన్ని మీతో ముందరగా పంచుకుంటున్నా. తర్వాత బిహెచ్ఎల్ సంస్థతో నాకు అంత పరిచయం ఉంది. బిహెచ్ఎల్ కమ్యూనిటీ హాల్లో ఒక విశేషమైన, ఇప్పుడు కూడా వస్తూ మా విజయానంద్ గారు ఇక్కడే పుట్టారు. ఆయన విజయానంద్ గారు బిహెచ్ఎల్లో వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడ పనిచేశారు. ఆ కమ్యూనిటీ హాల్ చూపించారు. అప్పుడు ఇంత రెనోవేటెడ్గా లేదండి. అంతకుముందు స్వామి తరచూ హైదరాబాద్ వస్తుండేవాడు. తరచూ వస్తుంటే మా సేవలలో పాపం అందరూ అనేక డ్యూటీలు చేస్తుండేవాళ్ళు. కానీ శివంలో ఏంటంటే ఎంతోమంది రాజకీయ నాయకులు, మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు వస్తే వాళ్ళకి స్వామికి సేవాదళ వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉన్నా వాళ్ళతో కొంత సమయం కూడా గడపటానికి అవకాశం ఉండేది కాదు. 2 రోజులు 3 రోజులు ఉండి స్వామి వెళ్ళిపోయేవాళ్ళు. అలా ఎన్నిసార్లు వచ్చినా దొరక్కపోతుంటే మా రమణరావు గారికి మా అందరి మీద ప్రేమ. ఆయన ఏం చేశారంటే ఒకసారి స్వామిని ప్రార్థించారు కాళ్ళు పట్టుకొని, స్వామి మా సేవాదళ వాళ్ళకి అవకాశం దొరకట్లేదు,
మీరు పైనీర్ ఇంజనీరింగ్ సిండికేట్ శివం కట్టిన ఆయన విడి ప్రసాదరావు గారు, ఆయన ఈ మంజీరా వాటర్ వర్క్స్కి కాంట్రాక్టర్. ఇక్కడ పట్టణ్ చెరువు దగ్గర ఆయన ఒక ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నారు. దానికి స్వామిని రిక్వెస్ట్ చేశారు. ఆయన స్వామిని తీసుకెళ్తున్నారు. అక్కడ ఇనాగరేషను, పెద్దలంతా వస్తారు, స్వామి భోజనం అన్నీ అక్కడ ఏర్పాట్లు ఉన్నాయి. స్వామి తిరుగు ప్రయాణంలో మా సేవాదళ వాళ్ళంతా 100-150 మంది ఉంటారు. వాళ్ళ కమ్యూనిటీ హాల్లో మీరు కాస్త పాద నమస్కారం అది ఇచ్చి కాస్త ఆశీర్వదించండి, శివంలో రద్దీగా ఉంది, మీకు అవకాశం దొరకట్లేదు అంటే స్వామి ఒప్పుకున్నారు. అలా మీ BHCL కమ్యూనిటీ హాల్ పరమ పావనమైందండి. దానిలో జరిగిన వివరాలని నేను తర్వాత మీకు చెప్తాను. అది అంటే నా పాత పరిచయాన్ని మీకు చెప్పుకోవాలని అంటున్నారు. స్వామి అనేక సార్లు అలా వచ్చినప్పుడు చెప్పేవారండి. ఎవరో బెంగళూరులో ఉండేవారట ఆయన, అప్పగారో ఎవరో జనరల్ మేనేజరో ఎవరో అట, వారి ఇంటికి కూడా వెళ్ళారు స్వామి. మా ప్రసాద్ గారి ఇంటికి కూడా వెళ్ళారు స్వామి. అలా ఆ పాత రోజుల్లో ఈ BHCLతో అనుబంధం స్వామి స్వయంగా చెప్పేవారు. అలా ఇక్కడికి నేను ఇక్కడ ఈ మాతో పాటు ఈ సేవాదళంలో మా శ్రీరామూర్తి గారు ఉన్నారు ఇప్పుడు, అలాగే ప్రసాద్ గారు, మేము 5-6 ఉండేవాళ్ళం అండి. సేవాదళంలో ఒకరికొకరు ఆత్మానుబంధం, ఎంతో ఆత్మీయంగా ఉండేవాళ్ళం. అలాంటి వాళ్ళని నేను 4 తలుచుకోకపోతే నా లోపంగా ఉంటుంది. ఈ BHCLతో అనుభవంతో ఉన్న పెద్దల్ని 4 మాతో కలిసి పనిచేసిన వాళ్ళని నేను చెప్తాను. ముందర మా VSRK ప్రసాద్ గారు, ఆయన వాళ్ళ తల్లిదండ్రులు కూడా నాకు తెలుసండి. సత్యమూర్తి గారింట్లో స్వామి వచ్చినప్పుడు నేను వాళ్ళని చూసే అవకాశం దొరికింది. వాళ్ళ అమ్మగారిని నేను దండమూడి రామారావు గారింట్లో స్వామి అక్కడ అనేక సార్లు కలిశాను. అలా వారు, అంతేకాదు నా వ్యక్తిగత విషయం కూడా ఓ చిన్నది ప్రసాద్ గారి అనుమతితో నేను చెప్తానికి ప్రయత్నిస్తున్నాను. నా పెళ్ళి 74లో జరిగిందండి. నేను 65లోనే స్వామిని దర్శించుకున్నాను. నేను 11 ఏళ్ళు బ్యాచిలర్. 74లో నా పెళ్ళయింది. అప్పటికే కొన్నాళ్ళు సేవాదళ సెక్రటరీగా సేవాదళతో పనిచేయటం ఉండటం వల్ల నాకు ఆత్మీయులు సేవాదళ వాళ్ళే పెళ్ళిళ్ళు అందరినీ పిలుచుకున్నాను నేను. ఆ పెళ్ళి మా వాళ్ళ పెళ్ళిళ్ళు అన్ని అర్ధరాత్రులు జరుగుతుంటాయండి. రాత్రి 2 గంటలకు పెళ్ళి. మా రమణరావు గారిని రిక్వెస్ట్ చేశాను, ఏమండి పెళ్ళి అని కార్డు ఇస్తే, ఒరే కృష్ణారావు, నేను 2ంటికి అర్ధరాత్రి ఎక్కడ వస్తానయ్యా, మర్నాడు ఎప్పుడో వస్తానులే అని అన్నారు. సరే, కానీ ఆ రోజు ఏమైందంటే రాత్రి పడుకోబోయే ముందర రమణరావు గారింటికి ప్రసాదరావు గారు వెళ్ళారు. ప్రసాద్ గారు వెళ్ళారు. వెళ్ళి, ఏమంటే మీరు ఎలాగో కృష్ణారావు ఇంటికి వెళ్తాను కానీ నేను పడుకొని ఇద్దరం కలిసి 2ంటికి పెళ్ళికి వెళ్దామని అన్నారు. సరే, మరి రమణరావు గారిని కూడా తీసుకొని నా పెళ్ళికి వచ్చారు ఆయన. అంతేకాదండి, అంటే నా స్మరణ కోసం చెప్తున్నాను. ఆయన వాళ్ళిద్దరూ పెద్దలిద్దరు వచ్చి నన్ను ఆశీర్వదించడమే కాకుండా మా ఆవిడ నాకు తెలియదు అప్పటి వరకు, ప్రసాద్ గారు మా ఆవిడ గుంటూరులో పట్టాభిపురం స్కూల్లో కలిసి చదువుకున్నారు. వాళ్ళంతా లాయర్లంతా ఒక దగ్గర ఉండేవాళ్ళ. నాకు ఎప్పుడో 5-6 ఏళ్ల తర్వాత చెప్పింది మా ఆవిడ, ఎప్పుడు ఆయన కలిసినప్పుడు, అయ్యో ప్రసాద్ నాకు బాగా తెలుసు అండి, వాళ్ళ నాన్నగారు చౌదరి గారిట ఒక కుక్క కూడా ఉండేది. ఆయన చెప్తే వాళ్ళ నాన్నగారు ఎర్రగా ఉండేవారు, ఎంత బాగుండేవారు ఆయన. అలా ప్రసాద్ గారితో అనుబంధం, ఆత్మానుబంధం అన్నీ కలిపి నన్ను ఇవాళ తీసుకురావటానికి కూడా ఆయన కారకుడు అని నాకు చాలా ఆయనకు ముందుగా కృతజ్ఞతాభివందనాలు తెలుపుతున్నాను. అలాగే ప్రసాద్ గారికి నాకు మొదటి పరిచయం ఎప్పుడో ఒక విషయం చెప్తానండి. హైదరాబాద్లో 2 విద్వన్ మహాసభలు జరిగాయి. ఒకటి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో, అది 64 అనుకుంటాను. 65లో 2వ విద్వన్ మహాసభలు. మీ అందరూ తెలుసు కదా, 1962లో స్వామి పుట్టపర్తిలో దసరాల్లో విద్వన్ మహాసభలు ప్రారంభించారు. దసరాలో వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞంతో పాటు ప్రారంభించారు. అప్పుడు 2వది ఎగ్జిబిషన్లో గ్రౌండ్స్లో పెట్టి చాలా పెద్ద ఎత్తున చేశారు. హైదరాబాద్లో ఎగ్జిబిషన్కి ఎలా చేస్తారో అన్ని బస్సులు వేసి అక్కడ అంతా కూడా జరిపారు. దాని వివరాలు నేను తర్వాత చెప్తాను. అప్పుడు నాకు ప్రసాద్ గారికి ఒక చోటే డ్యూటీ వేశారు. అప్పుడు బాలకృష్ణ గారు, భగవంతం గారు పెద్ద అబ్బాయి, రెండో అబ్బాయి రాధాకృష్ణ. అప్పుడు మాకు డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ CBCID రామచంద్రన్
అని ఆయన మాకు లీడర్గా ఉండేవారండి. ఆయన మాకు లీడర్గా ఉండేవారు. 50 మంది ఉండేవారు. మా అదృష్టం ఏంటంటే 5 రోజులు ప్రశాంతి విద్వన్ మహాసభలు అయిన తర్వాత స్వామి మా అందరితో ఒక ఫోటో తీసుకున్నారు. అది ఇప్పటికి కూడా మేము చిరస్మరణీయంగా ప్రసాద్ గారు నేను ఉన్నాం. అది భాగ్యనగర సేవా భాగ్యం అని నేను రాసిన పుస్తకంలో ఆ ఫోటో ఉంది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను తర్వాత చూపిస్తాను. ఆ బుక్ నా దగ్గర ఒక కాపీ ఉంది. అలా ప్రసాద్ గారితో నాకు చాలా వ్యక్తిగత, ఆత్మీయక, ఇంకా అనేకం అని చెప్పడానికి టైం ఉండదు కాబట్టి కొన్ని మాత్రమే చెప్పాను. తర్వాత ఆయన ఒక్కరే కాదండి, ఈ బీచ్లో మా సేవాదళికి ఫౌండర్స్ అండ్ పిల్లర్స్ లాంటి వాళ్ళు ఎన్నో మంది ఈ బీచ్లో ఉన్నవాళ్ళు. అందులో ప్రముఖులు సిహెచ్వి సుబ్బారావు గారు. ఆయన ఇక రిటైర్ అయ్యాకో ఎప్పుడో నాకు తెలియదు, స్వామి హాస్టల్లో, పుట్టపర్తి హాస్టల్లో కూడా సర్వీస్ చేశారు. ఆయన 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 ఎంతో స్వామితో ఎంతో సంబంధాలు ఎన్నో ఉన్న మహానుభావుడు. తర్వాత ఇప్పుడు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉన్న వారి నాన్నగారు, వాళ్ళ అమ్మగారు టెలిఫోన్ ఆపరేటర్స్గా బిహెచ్ఎల్లో ఉండేవారు. నాకు కొన్నాళ్ళు స్వామి సేవాదళ సెక్రటరీగా ఉండే అవకాశాలు ఇచ్చారండి. ఆ ఇచ్చినప్పుడు అందరికీ సేవాదళ వాళ్ళకి నేను కమ్యూనికేట్ చేయాలంటే మా వేణుగోపాల్కి వాళ్ళైతే ఆయన లేకపోతే వాళ్ళ ఆవిడకి ఫోన్ చేసి, వాళ్ళిద్దరు టెలిఫోన్ ఆపరేటర్స్, అమ్మ వీళ్ళందరికీ చెప్పమన్నారు రమణరావు గారు, ఇవన్నీ మీరు కమ్యూనికేట్ చేయమంటే వాళ్ళందరికీ బిహెచ్ఎల్ వాళ్ళకి అక్కడికి చెప్పేవాళ్ళు. అలాగే కాళిదాస్ గారని సెక్యూరిటీ ఆఫీసర్గా ఇక్కడ పనిచేశారండి సెక్యూరిటీలో. వాళ్ళ అమ్మగారు కూడా ఉండేవారు. వాళ్ళు పుట్టపర్తిలో అప్పట్లో ఈ కుల్వంతాలు, పూర్ణచంద్ర ఏమీ లేవు. అక్కడ వంటలు వండుకొని అక్కడ ఉండి స్వామి దర్శనం చేసుకునేవాళ్ళు. అంతటి తర్వాత రామచంద్రారెడ్డి గారు అంటే వాళ్ళ అమ్మాయి కూడా సమర్పణలో ఏదో చెప్తుంది అనుకుంటాను. ఆయన ఎగ్జిబిషన్ ఒకటి నడిపారండి. అది అనేక చోట్ల చేశారు. శివంలో కూడా శివరాత్రికి వాటికి చేశారు. సరే, ఇప్పుడు ఆత్మీయుడు శ్రీరామూర్తి మేము ఆయన రమణరావు గారి పంచలో పెరిగిన వాళ్ళం. ఆయన పూర్ణచంద్ర ఆడిటోరియంలో వేదస్వపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞానికి 30 ఏళ్ళు అక్కడ సేవాదాలుగా ఎన్నో స్వామితో ఆ స్వామి అక్షంతలు ఇస్తే వెనకాల వీడియో కూడా చూస్తుంటాం. అలాంటి ఇప్పుడు అంతకు తర్వాత కృష్ణ భాస్కర్ గారని ఆయన హరికథ, బుర్రకథలు చెప్పేవారు. ఆయన ఫస్ట్ హరికథ మా రమణరావు గారి ఆధ్వర్యంలో ఆయన పుట్టపర్తిలో చెప్పారు. ఆయన హరికథ ఏంటంటే ఆయన స్వామి దగ్గర పాడేది, స్వామి విషయం వినిన చెవులది పండగ, వినని చెవులది దండగా, ఇట్లా ఒక ముక్క. ఆయన సమర్పణ కూడా విన్నాను. ఆయనకు చాలా పరిచయం ఉంది నాకు. అలాగే ఇప్పుడు ఆయన ఎంత మంచివాడంటే నాకు మా ఏజీ ఆఫీస్ స్టడీ సర్కిల్కి వచ్చి ఉపన్యాసం ఇచ్చారు. నేను ఏజీ ఆఫీస్లో 40 ఏళ్ళు ఉద్యోగం చేసిన వాడిని. స్టడీ సర్కిల్ ఫౌండర్ మెంబర్స్లో మేమంతా కలిసి పనిచేసాం. ఇక్కడ ఉంటే ఆయన నన్ను పట్టుకొని తిట్టేశారు. నేను సేవాదళ సెక్రటరీగా ఉండేవాడిని. ఉన్నప్పుడు అప్పుడు కిందట్లో రమణరావు గారు నాకు ఏవో పనులు చెప్తుంటే చేస్తుండేవాడు. ఆయన మాకేంటంటే బిహెచ్ఎల్ వాళ్ళు పాపం దూరం 30 కిలోమీటర్ల నుంచి రావాలి. స్వామి వచ్చినప్పుడల్లా డ్యూటీలు వేసుకునేవాళ్ళం. వేసుకుంటుంటే బిహెచ్ఎల్ వాళ్ళు పాపం రావటం కష్టం, దూరం అవుతుందని బిహెచ్ఎల్ వాళ్ళందరికీ మేము అక్కడ బయట సైకిల్స్ పెట్టడం, కార్ పార్కింగ్, అంటే వాళ్ళు లేట్గా వచ్చినా కూడా కొద్దిగా అడ్జస్ట్మెంట్ అనేది. ఈ కృష్ణారావు నాకు ఎప్పుడు మాకు బయట వేసేవాడు, డ్యూటీ లోపల వేసేవాడు కాదు అని చెప్పి నన్ను సభాముఖంగా తిట్టేశాడు. అంత ఆత్మీయుడు, చాలా గొప్పవాడండి. ఇప్పుడు ప్రభాకర్ ఉన్నాడే, ఆయన చెప్తాడు కృష్ణ భాస్కర్ గొప్పగొత్తనం ఆయనది. వాళ్ళంతా శిష్యులు. ఇక్కడ సమర్పణ కూడా యూట్యూబ్లో మొత్తం చూశాను. ప్రభాకర్ గారు, నేను చాలామంది సమర్పణలు నేను చూసే అవకాశం దొరుకుతుంది. అలా అనేక మంది ఈ బిహెచ్ఎల్లో పుణ్యాత్ములు, ధన్యజీవులు ఎంతోమంది ఉన్నటువంటి ఈ బిహెచ్ఎల్లో నాకు కూడా ఒక ఉడతా భక్తిగా 4 మాటలు చెప్పే అవకాశం ఇచ్చారు. చాలా సంగతి. నేను ఒక మామూలు వ్యక్తినండి. ముందుగా సమర్పణలో ఐ థింక్ ఆచారం ఏదో అనుకుంటాను. నేను సత్యసాయి సంస్థల్లో ఎలా చేరాను అని చెప్పటం అనేది ఒక ఇదే నేను అనుకొని చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తాను. నేను
మా తల్లిదండ్రులు కానీ ఎవరు భక్తులు లేరండి, ఎవరు స్నేహితులు కానీ, ఎవరు సత్యసాయి అనేది కూడా నేను హిందూ కాలేజ్ గుంటూరులో చదివినప్పుడు కానీ ఎవరు తెలియదు. నేను డిఫెన్స్ అకౌంట్స్లో ఏజీ ఆఫీస్లో చేరముందు ఒక ఏడాది ఉద్యోగం చేశానండి. అక్కడ డి విశ్వామిత్ర అనే మా కొలీగ్, వాడు ఒరే అని పిలిచేవాడు నన్ను. ఆయన ఎవరో కాదు, ఇక్కడ ఎస్పీగా స్వామి వచ్చినప్పుడు ఉన్న డి విష్ణుమూర్తి గారి ఓని తమ్ముడు, యంగర్ బ్రదర్. ఆయన తర్వాత ఇక ఆయన హైదరాబాద్ పోలీస్ సర్వీస్కి ఇక్కడ మీ బిహెచ్ఎల్కి సూపరింట్ ఆఫ్ పోలీస్గా కూడా చేశారు. ఆయన స్వామి వచ్చినప్పుడు మేము ఆయన అప్పుడు ఎస్పీ అఫీషియల్గా. ఆయన నేను మారేడుపల్లిలో బ్రహ్మచారిగా ఉండి ఒక రూమ్లో ఇద్దరం షేర్ చేసుకుంటూ ఉండేవాడు. ఒక ఆదివారం సాయంత్రం అనుకుంటాను, ఆయన వచ్చి మా ఇంటికి వచ్చి, అరే ఇక్కడ మా సిస్టర్ ఇల్లు ఉందిరా, వెళ్దాం రారా అన్నాడు. అంటే మీ సిస్టర్, సరే వెళ్ళాను, ఫ్రెండ్షిప్ కదా. వెళ్తే వాళ్ళ సిస్టర్ ఇంట్లో లేదు, ఇక పక్కన ఆనంద ఉచ్చేల్ గారి ఇంట్లో భజన జరుగుతుంది, ఆవిడ అక్కడికి వెళ్ళింది అన్నారు. ఫస్ట్ టైం నా భగవంతుడు స్వామి మన లాగుతారు కానీ మనంతటి మన ఆ భజన మాలతమ్మ గారని సికింద్రాబాద్లో చాలామంది తెలుసు. ఆవిడ భజన పాడుతుంటే అరగంట 30 గంట చాలా ఎంజాయ్ చేశాను. స్వామి ఫోటో కూడా నేను అంతకుముందు చూడలేదు. అలా ఆ భజనలో పాల్గొన్నాను. ఆ పాల్గొన్న తర్వాత నేను హైదరాబాద్ అని సికింద్రాబాద్ కింగ్స్వేలో కొన్నాళ్ళు రూమ్లో ఉండేవాడిని. ఆ దగ్గరే ఇల్లు, వాళ్ళ ఇంట్లో ఒకరోజు భజనట. సరే రమ్మన్నాడు, వెళ్ళాం. వెళ్ళగానే ఒక స్వామి ఫోటో ఒకటి ఇచ్చారు, అయితే ఆ రూమ్లో పెట్టుకున్నాను. తర్వాత వాళ్ళ బావగారు మా ఏజీ ఆఫీసులో సెలక్షన్ గ్రేడ్ క్లర్క్ అంటారు, ఆయన అక్కడ పనిచేస్తున్నారు. ఆయన మా రోజు ఆఫీస్ నుంచి కలిసి వెళ్తుండేవాళ్ళం. కలిసి వెళ్తుంటే ఆయన సత్యం శివం సుందరం అని బుక్ ఇచ్చారు నాకు. సరే అలా లాగబడ్డాం. తర్వాత స్వామి హైదరాబాద్కి అప్పుడు తరచుగా ఏడాదికి 2-3 సార్లు వస్తుండేవారండి. ఆ రాణిగంజ్ బస్ స్టాండ్లో ఆఫీస్కి వెళ్ళటానికి నేను అక్కడ బస్సు లైన్లో నించుంటే ఎక్కడి నుంచి వచ్చేవాడు, ఈ రాము వచ్చేవాడు. వచ్చి ఇవాళ స్వామి వచ్చారు, ఫలానా చోట ఉన్నారు, రా సాయంత్రం అని చెప్పేవాడు. గవ్వా వెళ్ళేవాళ్ళ. వెళ్తే నేను 65 నుంచి 68 వరకు పుట్టపర్తి వెళ్ళే అవకాశం లేదు. కానీ స్వామి హైదరాబాద్ వచ్చినప్పుడు మిస్ అయిన దార్ఖానాలు లేవు. అన్నిసార్లు ఎక్కడ స్వామి ఉన్నా కూడా వెళ్ళి స్వామి దర్శనాలు అన్ని అక్కడ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి స్వామి అనుగ్రహించారు. అలా నా అలా ఉన్న రోజుల్లోనే ఒక రోజున వాళ్ళ ఈ విష్ణుమూర్తి గారికి ఒక కారు ఉంది, అప్పుడేదో హిందుస్థాన్ ఏదో పాత టైప్ కారు. మా వాడు డ్రైవింగ్ నేర్చుకున్నాడు, నా ఫ్రెండ్ బలరాం విశ్వామిత్ర. వాళ్ళ వదినగా స్వామి వచ్చారు, ఉమాపతిరావు గారి ఇంట్లో ఉన్నారు. వాళ్ళ వదిన గారిని సిస్టర్ని స్వామి దగ్గరికి తీసుకెళ్ళాలి. వాడు నాకు చూపిస్తాను, అరే నేను డ్రైవ్ చేస్తున్నాను రా, నిన్ను కూడా కారులో తీసుకెళ్తానని చెప్పి రాజా ఉమాపతిరావు గారి ఇంటికి నన్ను తీసుకెళ్ళాడు. అంతకుముందు స్వామి ఏమిటో నాకు స్వామి దర్శనం ఇవన్నీ ఏమీ తెలియదు. నేను అక్కడికి వెళ్ళేటప్పటికీ 200 మంది, ఓ చోట పురుషులు ఓ చోట స్త్రీలు కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటే సరే స్వామి అక్కడ రూమ్లో ఉన్నారు. పీస్ కార్ప్స్ అనే అమెరికన్ స్టూడెంట్స్కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు అని అన్నారు. ఆ ఇంటర్వ్యూ అయిపోగానే స్వామికి ఒక స్టేజ్ వేశారు, స్వామి కూర్చోటానికి కూడా అక్కడ ఏర్పాటు చేశారు, సింహాసనం అది వేశారు. స్వామి బయటకు వచ్చే ముందర మా హిందూ కాలేజ్ గుంటూరులో లెక్చరర్ చతుర్వేదుల నరసింహ శాస్త్రి అని అమరేంద్ర అంటారు. ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలిని తెలుగులో రాశాడు. అప్పటికే ఆయనకి అమరేంద్ర అనే టైటిల్ ఇచ్చారు. ఆయన బయటకు వచ్చి ఇచ్చేటప్పటికి మా గురువు గారు కదా, మాకు ఇంగ్లీష్ లెక్చరర్, ఆయన నమస్కారం పెట్టేప్పటికీ ఆయన చెప్పాడు, స్వామి నన్ను లోపల రమ్మనమన్నారు, ఇలా నేను లోపలికి వెళ్ళి వారికి ట్రాన్స్లేట్ చేశాను. తర్వాత స్వామి సింహాసనం మీద వచ్చి కూర్చున్నారండి. 1.5 గంటల సేపు అఖండమైన భజనలన్నీ ఆయన పాడారు. అంత గేయాలు పాడారు, ఎంతో ఆకర్షణీయంగా అంతా అయింది. తర్వాత ఆ భజన అంతా అయిపోయాక స్వామి లేచి నిల్చున్నారు. ఏదో సౌమ్య చేశారండి. ఈ సౌమ్య చేస్తే నాకేం అర్థం కాలేదు, మాకు కొత్తగా వ్యవహారం. అంత వచ్చేప్పటికి ఆడవాళ్ళు ఒకవైపు మగవాళ్ళు ఒకటి ఎదురుకుండా కూర్చున్నారు. కూర్చుంటే స్వామి మధ్యలో నడుస్తున్నారు. అది పాద నమస్కారం అంటారు, నాకు తెలియదు. పక్కవాడిని చూసి వాడు పాద నమస్కారం చేసుకుంటున్నారు, నేను కూడా తలకాయ వంచుకొని స్వామి నమస్కారం చేసుకున్నాను. అలా ప్రథమ దర్శనం, తర్వాత పాద నమస్కారం కూడా ప్రథమ దర్శనంతో పాటే అయింది. వెంటనే అంతా అయిపోయి వెళ్ళే ముందర రేపు రాండి మాట్లాడుకుందాం అన్నారు.
నాకు తర్వాత అర్థమైంది స్వామి ఉపన్యాసం నెక్స్ట్ డే. మరి సరే అలవాటు పడ్డాం కదా, ఏజీ ఆఫీస్ అవ్వగానే మర్నాడు 6ంటికి అయితే 5:30కే హాజరు వెళ్ళి ఫస్ట్ లైన్లో కూర్చున్నాను. కాబట్టి స్వామి వచ్చారు 6:30కు ఎంతో ఉపన్యాసం, 1.5 సేపు ట్రాన్స్లేషన్ లేదండి, బ్రహ్మాండమైన అనర్గళమైన ఉపన్యాసం. అలాంటి ఉపన్యాసం నా జన్మలో నేను ఎప్పుడు వినలేదు. ఎదురుకుండా కూర్చొని కళ్ళనీళ్లు కార్చుకుంటూ మొత్తం ఉపన్యాసం వినటమే కాకుండా స్వామి మాట్లాడిన ప్రతి మాట నాకే మాట్లాడుతున్నారు, నాతోనే మాట్లాడుతున్నారు అనే అనుభవంతో అది నా ప్రథమ అనుభవం. ఇక వదలలేదండి, ఆయన నేను వదలలేదు, నేను నన్ను ఆయన వదలలేదు. అలా ప్రారంభమైంది. ఇలా సత్యసాయి సంస్థల్లో అప్పుడు మాలతమ్మ గారి భజనలు చెప్పానే, అప్పుడు ఇంకా సంస్థ పెరగలేదండి. ప్రతి గురువారం ఒక్కొక్క ఇంట్లో భజన జరిగేది. తర్వాత ఆదివారాలు మాలతమ్మ గారింట్లో భజన, తర్వాత గురువారాలేమో ఒక్కొక్కళ్ళ ఇళ్లలో భజన, తర్వాత అది బూర్గుల మహాదేవాలని శివం అది కట్టలేదు అప్పుడు. కానీ మొత్తానికి నాకు అవకాశం ఉన్నప్పుడు భజనలన్నీ వెళ్తుండేవాళ్ళు, పుట్టపర్తి కబుర్లు అవన్నీ తెలుస్తూనే ఉండేవి. అలా ఉండేది. అలా కొన్ని జరిగాక ఫస్ట్ ప్రశాంతి విద్వాన్ మహాసభలు మీకు ఇందాక చెప్పాను కదా, మా ఇంట్రొడక్షన్లో చెప్పాను. నాంపల్లిలో 1962లో పుట్టపర్తిలో స్వామి విద్వాన్ మహాసభలు జరిపారు. ఇప్పుడు బూర్గుల రామకృష్ణరావు గారు ఆయనే పుట్టపర్తిలో కూడా హెడ్, ఇక్కడ కూడా హెడ్. స్వామి ఆయన ప్రార్థన వాళ్ళ ఇంటికి వస్తుండేవారు. స్వామి బూర్గుల రామకృష్ణరావు గారి ఇంటికి ఆయనకి చెప్పినట్టున్నారు. రాజా ఉమాపతిరావు గారు అప్పుడు లతా థియేటర్ లేదండి అక్కడ ఆ ప్లేస్లో, అక్కడ ప్రశాంతి విద్వాన్ మహాసభలు 62లో దసరాలో పుట్టపర్తి ఎలా స్టార్ట్ చేశారు, 3 రోజుల పాటు. అప్పుడు చీఫ్ మినిస్టర్ బ్రహ్మానందరెడ్డి గారండి, కాసు బ్రహ్మానందరెడ్డి గారు, ఖండువాయి దేశాయ్. 3 రోజులు. నేను అప్పుడు లా కాలేజీ ఈవినింగ్ కాలేజీలో చేరాను. శుభ్రంగా 3 రోజులు డుమ్మా కొట్టేశాను కాలేజీకి. 3 రోజులు స్వామి ఉపన్యాసానికి వెళ్ళే అవకాశం. వీళ్ళిద్దరు ఖండుబాయి. ఒక చిన్న విషయం చెప్తాను. ఆ మొదటి విద్వాన్ మహాసభలో ప్రసాద్ గారు ఉండి ఉంటారు. ఆ టైంలో ఒక 10 మందో 20 మందో వెనకాల నిల్చున్నారండి. యువకులు ఎవరో వాళ్ళు భక్తులు లేచి నిల్చున్నారు. లేచి నిల్చొని మేము స్వామి ఉపన్యాసం వినాలి, ఈ పండితులు ముందర మాట్లాడతారా కదండి అని చెప్పి ధైర్యంగా లేచి నిల్చొన్నారు. అప్పుడు స్వామి మైక్ ముందుకు వచ్చి, నాయనా వాళ్ళంతా విఘ్నులు, పండితులు, వాళ్ళు పప్పు వేస్తారు, చక్కగా పప్పు అంతా వేస్తారు. నేను చివరికి వచ్చి 1.5 సేపు మాట్లాడతాను, మీకు ఏమి నేను వచ్చి ఉప్పు వేస్తాను, అప్పుడు కానీ మీకు తినడానికి రుచిగా ఉండదు. స్వామి స్వయంగా చెప్పారండి. అందుకని మీరు కాసేపు వాళ్ళ ఉపన్యాసాలు అంటే అందరు వినారండి. విని స్వామి ఉపన్యాసం విన్నాం. అలాంటిది ప్రశాంతి విద్వాన్ మహాసభ చెప్పాను కదా. తర్వాత 64లో జరిగింది, 65లో అనుకుంటాను సెకండ్ ప్రశాంతి విద్వాన్ మహాసభ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో రంగారావు గారు మా ట్రస్ట్ కన్వీనర్గా చేశారు. ఇక్కడ కూడా చాలాసార్లు వచ్చి ఉంటారు, మీ అందరికీ తెలుసు. ఆయన ఎగ్జిబిషన్ సొసైటీ మెంబర్, ఆయన కాలేజెస్కి కూడా సెక్రటరీ. చాలా మన సత్సాయి ట్రస్ట్ కంబైన్ ట్రస్ట్ ఆంధ్ర తెలంగాణకి దొరగారికి ముందర 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నాడు ఆయన మెంబరు. ఇప్పుడు బూర్గుల రామకృష్ణరావు గారు ఎలా ఉన్నారు, రాజా ఉమాపతిరావు గారు ఉన్నారు. వాళ్ళందరి ఆధ్వర్యంలో 5 రోజులు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రశాంతి విద్వాన్ మహాసభలు జరిగింది. అప్పుడే మా ప్రసాద్ గారికి నాకు కూడా మేము అవసరం డ్యూటీ చేస్తాం కాబట్టి సేవాదాల మెంబర్. 5 రోజులు వస్తే ఆ కిందటి రోజు నాకు విద్వాన్ మహాసభలు జరుగుతున్నాయని తెలీదు, ఇవి తెలియదు, ఏమీ తెలియదు. నాంపల్లిలో అయితే చూసామా, ఎంజాయ్ చేసాం, మళ్ళీ మర్చిపోయాం. ఈ రాము గారు బస్ స్టాప్లో గడుపుతాడు కదా నాకు, ఇవాళ సాయంత్రం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి స్వామి వస్తున్నారు రా అన్నాడు. సరే ఆఫీస్ అవగానే హాజరు. సరిగ్గా నేను అక్కడికి వెళ్ళానండి. స్వామి కారు దిగారు, రంగారావు గారు ఎవరో పెద్దలు వచ్చారు. సరే స్వామి కారు వెళ్ళింది, లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళేప్పుడు నేను కూడా స్వామిని కల్లా వెళ్ళిపోయాను. వెళ్తే నాకు తెలియదు అది విద్వాన్ మహాసభల్లో వాలంటీర్స్గా పనిచేసే వాళ్ళకి స్వామి ఉపన్యాసం బ్యాడ్జీలు ఇచ్చేటువంటి ఇది అది. వెళ్ళగానే స్వామిని మాట్లాడమన్నారు. స్వామి 1 గంట సేపు వాలంటీర్స్ ఎలా పనిచేయాలి, ఎండాకాలం అది బాగా అందరికి మంచినీళ్ళు ఇవ్వాలి అని చక్క సేవాదళం సేవ చేసే వాళ్ళకి ఇవ్వాల్సిన ఉపన్యాసం ఇచ్చారు. అందరితో పాటు నాకు కూడా ప్రథమంగా స్వామి బ్యాడ్జీ ఇచ్చారు. సరే 5 రోజులు చక్కగా సేవ చేసుకున్నాం. రోజు ఒక మినిస్టర్ గారు వచ్చేవాళ్ళండి.
వాళ్ళ ఉమాపతిరావు గారు వాళ్ళంతా అడ్మిట్ చేసేవాడు. స్వామి ముందర వాళ్ళు మాట్లాడేవారు. తర్వాత హైదరాబాద్లో ఉన్న నలుమూలల నుంచి బస్సులు వేశారండి. 2,000-3,000 మంది వచ్చేవాళ్ళు. ఎంత చక్కగా జరిగేది. అందులో మా అంకుల్ ఆయన బిఎస్ఆర్ ఆంజనేయులు గారిని, ఆయన రామకృష్ణ మఠంలో చాలా ముఖ్యుడు, వీటన్నిటికీ రాడు. ఆయన కూడా రోజు వచ్చి బాబా గారు బాగా ఉపన్యాసం చెప్తున్నాడయా అని చెప్పి నాతో అని వెళ్ళేవాడు. రోజు విని అని చెప్పి ఆయన విని చక్కగా ఎంజాయ్ చేసి వెళ్ళేవాళ్ళు. అందరూ జరిగారు. లాస్ట్లో స్వామి మన్నాడు మమ్మల్ని సేవాదళ వాలంటీర్స్ అందరినీ రమ్మనమన్నారు. అది ఇప్పటికి కూడా ఆ స్టేజ్ ఉంది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో. అక్కడ మమ్మల్ని కూర్చోబెట్టి మా అందరికీ, మా 30-40 మంది మేమందరికీ స్వామి ఫోటో తీసుకున్నారు. అది ఇప్పటికి కూడా గుర్తుంది. నా బుక్లో కూడా వేశాను. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూపిస్తాను. అది మా మొదటి విద్వన్ మహాసభలో జరిగినటువంటిది, సెకండ్ విద్వన్ మహాసభ. తర్వాత మేమంతా గర్వంగా చెప్పుకోదగ్గది ఏమిటంటే, మాకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ మినిస్టర్ కానీ ఇంకో పదవి, మేమంతా హైదరాబాద్ సేవాదళ మెంబరం, సభ్యులం. నేనే కాదు, కైలాష్ ప్రసాద్ అని మీ బిహెచ్ఈలో స్టెనోగ్రాఫర్గా పనిచేసిన ఆయన, తర్వాత ఆయనకి పోస్టల్ సర్వీస్లో IPS వచ్చింది. మా ట్రస్ట్ మెంబర్ కూడా. అతను ఎక్కడ ఉన్నా బ్యాడ్జ్ వేసుకొని వెళ్ళేవాడు. ఢిల్లీ స్వామి వెళ్ళినా కూడా ఒక బ్యాడ్జ్ వేసుకు వెళ్ళేవాడు. అక్కడ పుట్టపట్లో కూడా బ్యాడ్జ్ చేశాడు. ఆయన చాలాసార్లు మాతో అంటాడు, మనకి ఇంకోటి ఏం అక్కర్లేదు. ఇఫ్ యు ఆర్ హైదరాబాద్ సేవాదళ మెంబర్, సేవాదళ మెంబర్ ఇది ఎనఫ్. అందుకని హైదరాబాద్ సేవాదళ మెంబర్ అంటే చాలా ముఖ్యం. అందులో మనం ఉండటం వల్ల మనకి ఎన్నో జన్మల సుకృతం. అలా మనం అందరు చేసాం. దానికి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ చెప్తాను. మీకు చెప్పాను కదా, ఫస్ట్ వరల్డ్ కాన్ఫరెన్స్ బొంబాయిలో జరిగింది. అక్కడ సేవాదళ వాళ్ళంతా బాగా పనిచేశారు. దోమలగూడలో ఒక ఉపన్యాసం, స్వామి వచ్చినప్పుడల్లా అన్ని చోట్ల ప్రసాదరావు గారు ఉండేది అక్కడే, శివం కట్టించింది ఆయనే. అక్కడ దోమలగూడలో ఒక కాలనీలో 400-500 మంది వచ్చింటారు స్వామి ఉపన్యాసంలో. ఆ రోజు స్వామి బొంబాయి నుంచి హైదరాబాద్ వచ్చారు. అవి కూడా వివరాలు మాకు అప్పుడు తెలియవు. స్వామి ఉపన్యాసంలో స్వామి అంతటా స్వామి అనౌన్స్ చేశారండి, బొంబాయిలో సేవాదళ వాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు, హైదరాబాద్లో కూడా నేను సేవాదళాలను ప్రారంభించదలుచుకున్నాను. 17/3/68 వచ్చే ఆదివారం నాడు, 17/3/68 ఆదివారం నాడు నేను అక్కడ ఉంటాను. ఔత్సాహికులైన యువకులంతా 9 గంటలకల్లా బృందావనం అంటే సత్యమూర్తి గారి ఇంటికి రాండి. వస్తే నేను ఉండి అక్కడంతా సేవాదళం ప్రారంభిస్తాను రమణమన్నారు. ఆయన అప్పుడు ఏంటంటే 18 to 35 ఏజ్ ఉన్న వాళ్ళకు మాత్రమే, 18 లోపల వాళ్ళు మైనర్స్ ఉంటారు, వాళ్ళకి అనుమతి ఉండదు. 35 దాటిన వాళ్ళకి వేరే ఉంటుంది అని అన్నారు. అంటే మేము నన్ను ఎవరు పిలవలేదు, ఏం లేదు, స్వామి చెప్పారు, వెళ్ళి ఫస్ట్ సేవాదళ మెంబర్స్గా కిందంతా భక్తులు ఉన్నారు. మా 100-150 మంది నుంచి సత్యమూర్తి గారి ఇంట్లో మేడం మీదకి తీసుకెళ్తే స్వామి సేవాదళం ప్రారంభించి సేవ గురించి ఉపన్యాసం ఇచ్చారు. చక్కగా ఇచ్చాక మా అదృష్టం ఏంటంటే అప్పుడు స్వామి ఎంత సన్నిహితంగా ఉండేవాడంటే ఆ ఫారమ్స్ ఇచ్చారు మా అందరికీ ఫిలప్ చేయటానికి. అవి ఆ స్వామి ముందరే ఫిలప్ చేయమన్నారు. ఫిలప్ చేయటానికి ఇస్తే కొంతమంది అందులో ఏది రాయాలో తెలియని వాళ్ళు అక్కడ స్వామి లైన్లలో తిరుగుతుంటే స్వామి ఇక్కడ ఏం రాయాలని స్వామిని అడిగేటువంటి అంత స్వతంత్రమైనటువంటి అవకాశం. అందులో ఆయన అందరూ పరిచయం వాళ్ళు కూడా మా ప్రసాద్ గారిని చూసి వీడు చౌదరి గారు అబ్బాయి అని అన్నారు. ఇంకో ఆయన మా లక్ష్మణరావు గారిని వైస్ ప్రెసిడెంట్ రవీంద్ర ఎవరో ఉండేవాడు, వీడు లక్ష్మణరావు కొడుకు అని చెప్పి అందరినీ పలకరించి స్వామికి 1.5 సేపు ఉండి మాతో గడిపినా కూడా తృప్తి రాలేదండి. రేపు రాండిరా, మీకు జ్యోతిధ్యానం గురించి చెప్తాను అని చెప్పి మళ్ళీ మర్నాడు పిలిచి జ్యోతిధ్యానం గురించి నేను వివరాలన్నీ చెప్పను. జ్యోతిధ్యానం మీ అందరికీ చేస్తున్నారు తెలిసిందే. ఆ జ్యోతిధ్యానం స్వామి దగ్గర 18/3/68 నాడు స్వయంగా 1.5 స్వామి ఇచ్చినటువంటి సందేశాన్ని మేము జ్యోతిధ్యానం ఎంత చేస్తున్నామో, ఎంత సఫలీకృతమైందో నాకైతే ఆ స్వామికే తెలుసు. కానీ మరి స్వామితో డైరెక్ట్గా విన్నటువంటి వాళ్ళం మేము. ఇక్కడే కాదు, పుట్టపర్తిలో కూడా చెప్పారు, భగవంతం గారింట్లో కూడా భక్తులందరికీ కూడా చెప్పారు. కాబట్టి అలాంటి స్వామి మన ప్రపంచంలో 200 దేశాల్లో సత్యసాయి సంస్థలు ఉన్నాయండి.
200 శిష్యులు అంటే ఎన్ని చోట్ల ఉన్నాయి. కానీ సత్యసాయి సేవాదళం అనేది మన 5 విభాగాల్లో ఒక చిన్న విభాగం, సేవకు. అందులో స్వామి ప్రత్యేకంగా ఈ సేవాదళం నేను ప్రారంభిస్తున్నాను రాండి అని చెప్పి, అది ఆరంభమే. అలా బీజం వేసి దాన్ని మొక్కలాగా పెంచి ఒక పెద్ద వృక్షంగా చేసి రమణరావు గారిని ఒక పెద్ద లీడర్ని మాకు ఇచ్చి ఎన్నో అవకాశాలు ఇచ్చి ఈ సేవాదళానికి ఎంతో, హైదరాబాద్ సేవాదళం అంటే ఒక ప్రిస్టేజియస్గా స్వామి అంత ప్లేస్ ఇచ్చారు. అలాంటివి ఎన్నో ఉన్నాయి. సత్యమూర్తి గారింటికి అప్పుడు స్వామి, రాజా ఉమాపతిరావు గారి తర్వాత సత్యమూర్తి గారింటి స్వామి, దాని పేరు బృందావనం అని పెట్టింది స్వామి. ఆ గృహప్రవేశం చేసింది కూడా స్వామి. మీకు తెలుసు సత్యమూర్తి గారి అంటే శివం పక్కిల్లే. స్వామి వంటి తరచూ వస్తుండేవారు. నా అనుభవం ఏంటంటే స్వామి వచ్చినప్పుడల్లా ఏదో టైంకి వెళ్ళి దర్శనం చేసుకునే అవకాశం దొరికేది. ఒకరోజు సాయంత్రం ఆఫీస్ అయ్యాక వెళ్ళేప్పటికీ 7:30 అయింది. స్వామి లేరు, ఎక్కడో బయటికి వెళ్ళారన్నారు. 7:30, 7:30, 8 దాటాక స్వామి వచ్చారు. వస్తే హడావుడి, అక్కడ 20 మంది జెంట్స్, 20 మంది లేడీస్ ఉన్నారు అంతే, అంతకన్నా ఎక్కువ మంది లేరు. ఆ 20 మందిలో కూర్చోబెట్టి ఇచ్చేసినాం. స్వామి వచ్చేసారు. వచ్చి లోపలికి వస్తూనే హారతి ఇచ్చారు గృహస్థులు. ఇచ్చి చుట్టి 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 వచ్చాను అన్నారు. చుట్టి చుట్టి అంటే హైదరాబాద్లో ఉన్న అనేక ఇళ్ళకి వెళ్ళారు పొద్దు నుంచి సాయంత్రం దాకా అని చెప్పి నాకు అన్నారు. నాకు ఇవాళ పొద్దున్న 6 బ్రేక్ఫాస్ట్లు, 3 లంచ్లు, 5 టీలు, 4 డిన్నర్లు, అందరి ఇళ్ళకి వెళ్ళొచ్చారు. ఒక చిన్న అనుభవం నాది కాదు, వాళ్ళు చెప్పింది నేనైతే పంచుకుంటాను. స్వామి షెడ్యూల్ ప్రకారం ఎవరెవరు వెళ్ళాకంటాం. పాపం ఈ డ్రైవర్లు సత్యమూర్తి గారు చేసేవాళ్ళు, లేకపోతే ప్రసాదరావు గారు అబ్బాయి కూడా అప్పుడప్పుడు డ్రైవ్ చేసేవారు. వాళ్ళకి కాస్త విసుగేస్తుంది. ఒకరింటికి వెళ్ళాలని స్వామి పలానా వాళ్ళింటికి వెళ్దామన్నారట. వాళ్ళు అన్నారట, స్వామి ఆ ఇల్లు నాకు తెలియదు అన్నారట. అంటే నాకు తెలుసులే, నీకు తెలియకపోతే నేను తీసుకెళ్తాను రా అన్నారు. వెళ్ళి ఈ సందు తిప్పు, ఆ సినిమా హాల్ వస్తుంది, సినిమా హాల్ పక్కన సందు, అది ఇది అని చెప్పి ఆయన వాళ్ళింటికి తీసుకెళ్ళాట. అక్కడ దాకా వెళ్ళాక ఆ డ్రైవర్ అంటట, స్వామి వాళ్ళు ఇంట్లో ఉన్నారో లేదో మనం సడన్గా వెళ్తున్నాం అంటే, వాళ్ళు ఇంట్లో ఉన్నారా నాకు తెలుసయ్యా. అలా చుట్టి వచ్చాననే దానికి ఆ అనుగ్రహం అలా ఇచ్చారు. ఇంతకీ నేను అసలు విషయం ఏంటంటే, సత్యమూర్తి గారి ఇంట్లో స్వామి వచ్చారు, లోపలికి వెళ్ళిపోయారు. స్వామి మేడ మీద రూమ్ ఉంది, స్వామికి వెళ్ళిపోయారు. ఇక భక్తులంతా వెళ్ళిపోతున్నారు. నేను బయటికి వెళ్ళబోతున్నాను. నేను ఖైరతాబాద్లో బ్రహ్మచారి. ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడు పెడతారు కదండి, అక్కడ చిన్న 30 రూపాయల రూమ్లో ఏజీ ఆఫీస్లో ఉద్యోగం ఉండేవాడిని. అక్కడ వెళ్దామని బయటకు వస్తుంటే మా బంధువు, గుంటూరులో ఒక బంధువు, ఆయన గబగబా వచ్చాడు నా దగ్గరికి. ఆయన సత్యమూర్తి, మాకు కొద్ది దూర బంధువు, తెలుసు గుంటూరులో బాగా. సత్యమూర్తి గారి అమ్మగారికి సిస్టర్స్ సన్, దగ్గర బంధుత్వం వాడి. 3 రోజులు 4 రోజులు స్వామి ఉన్ననాళ్ళు వాళ్ళ ఇంట్లో పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి చుట్టాలు, స్వామితో వచ్చిన వాళ్ళు 50 మంది ఉండేవాళ్ళు. అందరికీ భోజనాలు. ఆయన వచ్చి నా దగ్గర వచ్చాడు. ఏమయ్యా కృష్ణారావు, సత్యమూర్తి గారి ఫాదర్కి నేను చెప్పాను, ఇట్లా మన బంధువు ఒక ఆయన వచ్చాడని, నిన్ను కూడా ఉండి స్వామితో పాటు భోంచేసాడు అంటున్నారు అని అన్నాడు. నాకు వీళ్ళెవరో కొత్త, స్వామి నన్ను భోజనం చేయమంటాం ఏంటి అన్నా, కానీ అవకాశం పోగొట్టే రాదు కదా, మొహమాటం లేకుండా లోపలికి వెళ్ళి కూర్చున్నాను. 50 మందికి స్వామి వచ్చారు. స్వామి సహపంక్తి భోజనం చక్కగా, ఫస్ట్ టైం ఐ హ్యావ్ ఎంజాయ్డ్. స్వామి అప్పుడు మామిడి పండు రసం, జ్యూసు కటోరీలో వేసి మంచి తీసి అన్ని పదార్థాలు, స్వామి 3 నిమిషాల్లో స్వామి భోజనం ముగిచ్చేస్తారు. అన్ని లైన్లు తిరిగి వెళ్ళారు. సరే రూమ్కి వెళ్ళేప్పుడు 10:30, 11 అయింది. అది స్వామితో భోజనం చేసుకుంటే అవకాశం. తర్వాత మీ అందరికీ తెలుసు, స్వామి ఒకే ఒక దేశం బయటికి వెళ్ళారండి, ఆఫ్రికా దేశం. లైట్ ఆఫ్ లవ్ ఇన్ ఈస్ట్ ఆఫ్రికా అని కస్తూరి గారి పుస్తకం కూడా రాశారు. ఆ ఆఫ్రికా నుంచి బొంబాయి వచ్చారు, బొంబాయి నుంచి హైదరాబాద్ వచ్చారు. సత్యమూర్తి గారి ఇంట్లో ఈ ఆఫ్రికా పర్యటన విశేషాలన్నీ 1.5 సేపు మా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు స్వామి దివ్యోపన్యాసంలో. అప్పట్లో స్వామి ఎన్నో రకరకాలు. ఒక చోటుకి వెళ్ళాక స్వామి ఏనుగుల గుంపు వచ్చాయట, ఒక చోటుకి వెళ్తే సింహాల గుంపు వచ్చినట్ట. అలా వచ్చి మనుషులే కాదు, స్వామిని
అవన్నీ కూడా వచ్చి అదేదో తీసుకెళ్లారు, కారులో తీసుకెళ్తారు కదా. కస్తూరి గారు, రాజారెడ్డి గారు భయపడిపోతున్నారు, స్వామి బయటకు వెళ్ళకండి, నీకేం పడ్డది, ఇక్కడ ఉన్నాను. స్వామి అవతలకి వెళ్ళి వాళ్ళందరూ వచ్చి వాళ్ళందరికీ కూడా అన్ని జీవులకు కూడా వాటిని అంటారు వైల్డ్ ఫారెస్ట్ ఏరియాకి తీసుకెళ్తారు. అలా వెళ్ళారట. అలా ఆఫ్రికా పర్యటన విశేషాలన్నీ కూడా స్వామి మాకు చెప్పారు. తర్వాత మా సేవాదళం స్టార్ట్ చేశాక మాకు ప్రథమ చికిత్స నేర్పడానికి సర్టిఫికెట్లు కూడా స్వామి ఇచ్చారు. హాస్పిటల్ సేవలను స్టార్ట్ చేసాం. ప్రతిరోజు ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళి సేవలు చేసేవాళ్ళం. అలాగే జైల్లో కూడా స్వామి కూడా వచ్చారు ఒకసారి, జైలు సేవలు. సర్టిఫైడ్ స్కూల్ అని ఉంది, దానికి స్వామి వచ్చి ఒక డ్రామా వేస్తే వాళ్ళు చేసి చూశారు. వాళ్ళు ఎన్నో ఆశీర్వచనాలు పొందారు. అప్పట్లో ఒక చిన్న విషయం చెప్తానండి. డాక్టర్ సిటి హేమచంద్ర మా ప్రసాద్ గారికి బాగా తెలుసు, చాలా పాత భక్తులు. ఆయన స్వామితో ఎప్పుడో భక్తులు. ఆయన సత్యమూర్తి గారి ఇంటికి వచ్చినప్పుడు వస్తుండే, వాళ్ళ ఇంటికి కూడా మేదీపట్నంలో ఉంటారు. వాళ్ళ అబ్బాయి కూడా ఉమేష్ చంద్ర అని ఎవరో ఉన్నారు, ఇప్పుడు స్కిన్ స్పెషలిస్ట్ ఆయన. వాళ్ళ ఇంటికి తరచు 3-4 సార్లు వెళ్తుండేవాడు, పాత భక్తుడు. ఆ వెళ్తున్న సందర్భంలో ఈయన స్వామితో పాటు మర్ఫెక్ట్ మ్యాన్ ఆఫ్ మిరకిల్స్ రాశాడే, ఆయన కూడా స్వామితో వచ్చేట. ఆయనకి ఏదో కొద్దిగా చెస్టో ఏదో అనుమానం ఏదో ఉంది. హేమచంద్రని పిలిచి, స్వామి నువ్వు వెళ్ళి ఉస్మానియా హాస్పిటల్కి హేమచంద్రతో వెళ్ళి అన్ని పరీక్షలు చేసుకురమని అని చెప్పారు. ఆయన తీసుకెళ్ళి చేసుకొచ్చి స్వామికి చూపించారట. ఇదిగో స్వామి రిపోర్ట్స్ అని. స్వామి మర్ఫెక్ట్ అనట, ఓ మర్ఫెక్ట్, యువర్ హార్ట్ ఈస్ పర్ఫెక్ట్. ఇంకొక అనుభవం, హేమచంద్ర గారు మా సమితి సభ్యులు అప్పట్లో, ఆయన చెప్తాను. ఆయన ఉస్మానియాలో ఎవరో స్వామి భక్తులు ఎవరో ఉంటే స్వామిని కూడా తీసుకెళ్ళి ఉస్మానియా హాస్పిటల్ కూడా చాలా పావనమైంది, స్వామి వచ్చారు అని కూడా చెప్పారు మాకు. అట్లాంటి ఉస్మానియాలో ప్రఖ్యాత వైద్యుడు, సీనియర్ సూపరింటెండెంట్ లెవెల్లో చేసిన ఆయన ఒక రోజున ఆయన కల్లో వచ్చారు. కల్లో స్వామి వచ్చి, నీకు ఫలాని టైంకి ఫలాని నిమిషానికి హార్ట్ అటాక్ వస్తుందని చెప్పారు. వెళ్ళి ఆయన కొలీగ్స్కి చెప్పాట, నాకు ఫలాని టైంకి ఫలాని నిమిషానికి హార్ట్ అటాక్ రాబోతోంది, మీరందరూ రెడీగా ఉండండి. వాళ్ళతో నవ్వి ఎగతాళి చేశారట. ఏమిటి, ఎవరు చెప్తాడా అంటే, లేదు స్వామి నాకు కల్లో చెప్పాడు, తప్పు. నిజంగా ఆ టైంకి హార్ట్ అటాక్ ఆయనకు వచ్చిందండి, అందరూ ఉన్నారు, ఆయన సేవ్ చేయబడ్డారు. తర్వాత భాగ్యనగరంలో శివం కట్టక ముందు త్రిలింగాభిషేకం అని చేశారండి. మీకు తెలుసు అనుకుంటాను. శివం శంకుస్థాపనకు ముందర స్వామి ఆ ప్రదేశాన్ని పునీతం చేయటాని కోసం స్వామి దేశికాచారి గారిని, రమణరావు గారి గురువు ఉన్నారు, ఆయనకి ప్రథమైనటువంటి శివరాత్రి లింగాన్ని ఇచ్చారు. అది రూబులో ఏదో అంటారు, కొద్దిగా ఎర్రగా ఉంటుంది. తర్వాత ఇంకొక శివరాత్రి నాడు బివి రమణరావు గారు ఆయనకి స్ఫటికలింగాన్ని ఇచ్చారు. శివం కట్టిన విడి ప్రసాదరావు గారికి ఆయన చేతితో సృష్టించి ఇంకొక లింగం ఇచ్చారు. ఆ 3 లింగాల్ని పెట్టి శివం కట్టక ముందు ఆ ప్రదేశాన్ని చేసి అక్కడ త్రిలింగాభిషేకం పురోహితులు వాళ్ళంతా కూడా వచ్చారు, చేశారు. పక్కనే భక్తులందరికీ స్వామి సత్యమూర్తి గారింట్లో మామిడి పళ్ళతో చక్కని భోజనం పెట్టారు. అవంతా కూడా అవన్నీ ఎంజాయ్ చేసాం. అప్పటికి మా సేవాదళం ప్రారంభించారు కదా, కాస్త డే సేవాదళం డ్యూటీలు కూడా చేసాం. తర్వాత లతా థియేటర్లో అఖండ భజన ఒకటి జరిగిందండి. దానికి కొద్దిగా పూర్వంగానే నేను క్లుప్తంగా మీకు చెప్తాను. స్వామి అప్పుడప్పుడు తరచు వస్తుండేవారు. హైదరాబాద్ వచ్చినప్పుడు శివం ప్రాంతం పక్కనే ఖాళీగా ఉండేది. ఒక భజన ఏర్పాటు చేయాలని అప్పుడు ఏర్పాటు చేశారు. అందరు స్వామి వచ్చినప్పుడు ఏదో కాలక్షేపం ఏదో ఉండాలి కదా ప్రోగ్రాం అని. అప్పుడు మాలతమ్మ గారు, ఆనంద ఉచ్చులు గారు వీళ్ళే ముఖ్య పాటలు. చిత్తరంజన్ అని వీళ్ళు ఎవరు లేరని ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ ఆయన కూడా పిలిచి మొత్తానికి 10 మందో 15 మందో పాడేవాళ్ళు, 50-100 మంది పక్కన కార్పెట్లో వేసి భజన చేశారు. ఒక 20 నిమిషాలు ఎన్నాడో భజన జరగానే స్వామి లేచి, భజన ఏం బాగలేదని చెప్పి సత్యమూర్తి గారి ఇంట్లోకి వచ్చారు. ఆ రోజు స్వామికి వాళ్ళకి వడ్డించే సేవాదలుగా నేను కూడా ఉండటం వల్ల అక్కడ లోపల జరిగిన సంభాషణ మళ్ళీ భోజనం చేసేటప్పుడు స్వామి భజన ఏం బాగాలేదు, ఎవరు సరిగా భజన చేయట్లేదు అని
అక్కడ భగవంతం గారి కోడలు, సత్యమూర్తి గారి భార్య, వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు. మీరు పాడచ్చు కదా, మీరు బాగా పాడతారు, మీరు పాడలేదు అని అన్నారు. వాళ్ళు ఏమో మరి సంస్థలో వాడలేదు అని చెప్పి మొత్తానికి ఆ దేశికాచారి గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అనుకుంటాను అప్పుడు, ఆయన స్వామి చిత్తరంజన్ అనే ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ని పిలుచుకొచ్చాము స్వామి అంటే, చిత్తము రంజించలేదు అన్నారు స్వామి. అప్పుడు స్వామి ఎవరికి అక్కర్లేదు, మా సేవాదళ వాళ్ళకి నేనే భజన నేర్పుతాను, రేపటి నుంచి సేవాదళ వాళ్ళందరినీ పిలవండి, పైన మేడ మీద రూమ్లో ఉన్నారు ఇవ్వండి, 15 మంది ఫస్ట్ భజన్ గ్రూప్ సేవాదళ వాళ్ళని స్టార్ట్ చేసి పొద్దున సాయంత్రం ఆ 15 మందికి, మా రాఘవరెడ్డి కూడా ఉన్నాడు అందులో, ఆ భజన స్వామి సర్ఫీస్ 8 పాటలండి. ఆ స్వామి సెలెక్ట్ చేసి 8 పాటలు వాళ్ళకి పొద్దున సాయంత్రం భజన స్వామి రూమ్లో నేర్పాక సాయంత్రం సేవాదళ వాళ్ళందరూ కూర్చొని భజన చేయటం, వాళ్ళు పాడటం, స్వామి చూడటం. వాళ్ళతో ఒకరోజు అన్నారట, మీరు ఇక్కడ సింగర్స్ కాదురా, బాత్రూమ్ సింగర్స్, వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత స్వామికి తృప్తి కాలేదు, మా వాళ్ళు భజన బాగా చేశారు, ఇది నలుగురికి నేను మా సేవాదళ వాళ్ళ భజన వినిపించాలని బొంబాయి నుంచి అక్కడ ఆయన రాజారెడ్డి గారు మామగారు దీక్షిత్ గారు, ఆయన షిరిడి బాబా భక్తుడు, వాళ్ళ ఫ్యామిలీకి టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించారు. సరే మా రాజా ఉమాపతి గారు అప్పుడు సినిమా థియేటర్ కట్టారు, కానీ సీట్లు అవి వేయలే. ఆయన ప్రార్థిస్తున్నాడు, భక్తుడు కదా, మా సినిమా హాల్ ఓపెన్ చేయండి స్వామి అంటే, నేను సినిమా హాల్ ఓపెన్ చేయను, సినిమాలు చూడొద్దని నేను భక్తులందరికీ చెప్తుంటే నన్ను సినిమా హాల్ ఓపెన్ చేయమంటే, అప్పుడు మళ్ళీ స్వామి భక్తుడు కదా, ఏదో అవకాశం ఇవ్వాలని స్వామి ఏం చెప్పారంటే, సరే ఖాళీ కింద స్ట్రీట్లో ఏం లేవు కదా, చక్కగా కార్పెట్లు వేసేసాయి, స్టేజ్ ఉంది కదా, నేను వస్తాను, పొద్దున్న నుంచి ఆయన దాకా అఖండ భజన పెట్టుకుందాం, మా వాళ్ళు వస్తారని వాళ్ళని పిలిపించారు. ఇది వీళ్ళతో సరిపోదు కదా, దీక్షిత్ వాళ్ళని పిలిపించి పొద్దున 6 నుంచి సాయంత్రం వరకు లతా థియేటర్లో అఖండ భజన అండి. స్వామి పొద్దున 5 నిమిషాలు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళొచ్చారు, 5 నిమిషాలు లంచ్కి వెళ్ళొచ్చారు, అంతే. సాయంత్రం 8 వరకు 6:30కి భజన అయిపోయింది, 6 to 6 అంతా ఉన్నారండి, అందరూ జరిగారు. ఈ సేవాదళ వాళ్ళందరూ వాళ్ళు నేర్చుకున్న పాటలన్నీ, మరి ఒక్కొక్కరు 3 సార్లు 4 సార్లు కూడా ఆ పాటలన్నీ, సరస్వతి అనేదో పాట ఉంటుంది, అవన్నీ మాకందరికీ 8 పాటలు వెంటపడుతుంటుంటాయి కదా, బాగా ఉంటాయి. సరే ఉమాపతిరావు గారు ఆయన ప్రొఫెషన్ ఉంటుంది కదా, మన ఆయన రాజకీయ నాయకుడు కూడా, అందరు మినిస్టర్ని పిలిచి సాయంత్రం మీటింగ్ పెట్టాడు. స్వామి ఆ మీటింగ్లో చాలా క్లియర్గా చెప్పేశారు, ఉపన్యాసంలో ఫస్ట్, నేను సినిమా హాల్ ఓపెన్ చేయడానికి రాలేదు, ఇక్కడ సినిమా హాల్కి నాకు ఏ సంబంధమో లేదు, కానీ మా వాళ్ళు అఖండ భజన పెట్టుకున్నారు, అందుకోసం వచ్చాను అని చెప్పి, ఇంకేదో సత్యనారాయణ వ్రతం కదా అవన్నీ చెప్పి, స్వామి ఉపన్యాసాలు మీకు తెలియదే ఉంది అనేకని చెప్పి రంజించి చేశారు. కాబట్టి మన హైదరాబాద్ సేవాదళంతో పాటు హైదరాబాద్ సేవాదళం భజన గ్రూపు కూడా స్వామి ఎంతో ప్రాముఖ్యత, స్వయంగా ఎవరున్నారండి నాకు తెలియగా స్వామి చేత పొద్దున సాయంత్రం వారం రోజులు భజన ట్రైనింగ్ ఇప్పింపబడి, స్వామితో డైరెక్ట్ స్టూడెంట్స్కి కొంతమంది కలిగి ఉండవచ్చు, అది వేరు, ఇది ఒక సర్జేయాల కొద్ది, అది హైదరాబాద్ వాళ్ళ భజన. నాకు తెలియగా అందరు వెళ్ళిపోయారు. శివకుమార్ అని ఇప్పుడు ఒకడు ఉన్నాడు, ఇప్పటి కూడా శివంకి వస్తుంటారు అతను. ఇంకా మా ప్రధాన ఘట్టం అండి, అనంతపురం కాలేజీ మహిళా ఇది కాలేజీ ఓపెనింగ్కి మా సేవాదళంకి ఇలా ముడిపడి ఉంది. అది అడుగడుగున ఇట్ ఈస్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీస్ ఫర్ హైదరాబాద్ సేవాదళ్. మిగతా వాళ్ళకి ఎవరెవరికి ఎన్ని చోట్ల ఎక్కడ జరిగాయో నాకు తెలియదు, కానీ అది దానికి బిల్డింగ్ కట్టకముందే స్వామి ప్రారంభోత్సవం చేశారు. ఓల్డ్ గర్ల్స్ హై స్కూల్ అని అక్కడ ఉంది. స్వామి బిల్డింగ్ ఇంకా శంకుస్థాపన కూడా తర్వాత జరిగింది అనుకుంటాను.
దానిలో కాలేజీ ప్రారంభించారు. అంటే ముందర బిల్డింగ్ కాకుండా అనంతపురం గర్ల్స్ హై స్కూల్ ఉంది, అక్కడ కొంత ప్లేస్ తీసుకొని ఒక చిన్న కాలేజీ అనంతపురం మహిళా కాలేజీ ప్రారంభమవుతుంది. దానికి అప్పటికి టీవీ రాఘవులు అనే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇక్కడి నుంచి పిలిపించారు. అప్పుడు మా హైదరాబాద్ సేవాదళం వాళ్ళని మీటింగ్లో మాకు భగవంతం గారు రెండో అబ్బాయి డాక్టర్ రామకృష్ణ అని మా సేవాదళ కన్వీనర్గా అనౌన్స్ చేశారు, స్వామి అనౌన్స్ చేశారు. అప్పుడు ఆయనకి ప్రత్యేకంగా చెప్పారు, ఒరే మా సేవాదళ వాళ్ళంతా కూడా చిన్న ఉద్యోగస్తులరా, వాళ్ళు 50 రూపాయలు 100 రూపాయలు ఛార్జీలు పెడితే వాళ్ళు రాలేరు. పొద్దున్నే ఒక బస్సు వేసి పొద్దున్న బయలుదేరి సాయంత్రం రాత్రి వరకు ఉండి మళ్ళీ నైట్ వచ్చేట్టుగా చూసిరా, ఒక్కొక్కరికి 20 రూపాయలు రాను పోను ఛార్జీ మించకుండా రేట్ వేసి నువ్వు 40 మంది 50 మంది తీసుకురా అని చెప్పి స్వామి స్వయంగా. నిజంగా నాకు అందులో భాగ్యం పొందిన వాళ్ళు నేను ఒకటి. నాకు 166 రూపాయలు 50 పైసలు ఏజీ ఆఫీస్లో మొదటి జీతం. ఆడిటర్ అంటారు ఏజీ ఆఫీస్లో, అప్పర్ డివిజన్ క్లర్క్. అప్పుడు ఆ 166 50 పైసల్లో నేను మా కుటుంబంలో సొంత విషయం తెలియాలని చెప్తున్నాను, నా సొంతం గురించి కాదు. మా పెద్దవాడిని నేను ఒక్కడనే ఉద్యోగంలోకి వచ్చాను, ఇంకా 6 మేము పిల్లలం. మా నాన్నగారికి 60 రూపాయల జీతం, ఒకరోజు ఉద్యోగం ఉండేది కాదు. తర్వాత ఒకరోజు ఉద్యోగం ఉండేది. అలాంటి పరిస్థితుల్లో నా జీతంలో 80-100 రూపాయలు ఇంటికి పంపితే కానీ సరిపడినట్టు. ఇది భగవంతుడు కూడా రికగ్నైజ్ చేశాడు. కాబట్టి నేను తర్వాత చెప్తాను మీకు. అనంతపురం కాలేజీలో మేము సేవకు వెళ్ళినప్పుడు ఒక రోజున అందరినీ నిల్చోబెట్టారు స్వామి. నిల్చోబెట్టి కొంతమంది తల్లిదండ్రులు డబ్బులు ఇస్తే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా అని చెప్పి ఒక్కొక్కళ్ళని అడిగారు స్వామి. ఒరే నీ జీతం ఎంత, నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు? ఒరే నీ ఫాదర్ పాకెట్ మనీ నీకు ఎంత ఇస్తారు, నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు అంటే, నా దగ్గరికి వచ్చేటప్పటికి స్వామి నువ్వు ఇంటికి పంపిస్తున్నావులే నాకు తెలుసులే అన్నారు. ₹166 50లో 100 రూపాయలు పంపించేవాడినండి. మా తాజ్మహల్ హోటల్లో అప్పుడు ₹2 పోయినాం, ద్వారకా హోటల్లో ₹2. లేకపోతే ఎమ్మెల్యే క్వార్టర్స్లో అయితే ₹35 టికెట్, మంత్లీ టికెట్, 30 రూపీ టికెట్స్. అలా నేదో సర్దుకొని ₹30 రూమ్ నెట్ చేసుకొని 80-100 రూపాయలు పంపించేవాడిని. స్వామి స్వయంగా రికగ్నైజ్ అంటే ఆయనకి అన్నీ తెలుసు చేసి. అందుకంటే పుట్టపర్తి వెళ్ళాలన్నా 2 సార్లు ఆలోచించాలి. 20 రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళాలంటే స్వామి మాలాంటి వాళ్ళ సంగతి తెలిసి మా లీడర్ చెప్తే ఫస్ట్ టైం స్వామి దగ్గరికి వెళ్ళే అవకాశం ఆ అనంతపురం కాలేజీ ఓపెనింగ్కి వెళ్ళామండి. మేము బస్సు చేసుకున్నాం, సమితి వాళ్ళంతా వచ్చారు. మేము వెళ్ళగానే స్వామి మాకు స్వాగతం షామియానా వేశారు. పొద్దున స్వామి వచ్చారు, ఎక్కడికో వెళ్ళొచ్చారు. మధ్యాహ్నం కూడా మా సేవాదళ వాళ్ళు కొంతమంది భోజనాన్ని స్వామికి వడ్డన చేసే అవకాశం దొరికిందిట. అలా చేశారు. తర్వాత మళ్ళీ సాయంత్రం స్వామి ఉపన్యాసం టీవీ రాఘవులు గారు మినిస్టర్ అక్కడంతా చేశారు. వినపడుతోందండి, ఇదేమైనా కొద్దిగా ఊడింది ఒక చూడండి. సారీ, నా చెయ్యి తగిలి కొద్దిగా. టీవీ రాఘవులు ఎడ్యుకేషన్ మినిస్టర్ అప్పుడు, ఆయన వచ్చేసారు. తర్వాత సాయంత్రం అందరూ భోజనం చేశారు. స్వామి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేమంతా సేవాదళం వాళ్ళంతా పుట్టపర్తి నుంచి కూడా వచ్చారండి. కొంతమంది స్వామి పిలిపించారు. అందరికీ రౌండ్గా ఉంది బిల్డింగ్, అందులో లోపల అందరికీ టేబుల్స్ వేశారు. స్వామి రాఘవులు గారు దగ్గర కూర్చున్నారు, మిగతా గెస్ట్ అంతా కూర్చున్నారు. మేమంతా వడ్డన చేస్తున్నాం. నాకు ఉల్లిపాయ పెరుగు పచ్చడి వడ్డించే అవకాశం అండి అప్పుడు. సరే స్వామి బకెట్ తీసుకొని ఉల్లిపాయ పెరుగు పచ్చడి అందరితో పాటు స్వామి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళేప్పుడు ఏం తెచ్చావు అని అడిగారు. అడిగితే ఇట్లా ఉల్లిపాయ పెరుగు పచ్చడి స్వామి అన్న. అంటే ఆయన పక్కన రాఘవులు గారుతో అడిగారు, మీరు ఉల్లిపాయ తింటారా? ఆయన తిన్నాను అన్నారు. అంటే స్వామి అన్నారు, నేను తిన్నాను. సరే నేను అక్కడ నించున్నా, వడ్డించు అన్నారు. అంటే నాకు ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాన్స్. మళ్ళీ స్వామికి నాకు వడ్డించే అవకాశం లేదండి. ఆ ఉల్లిపాయ పెరుగు నా చేత వడ్డించుకున్నారండి. వడ్డించుకొని ఆ రోజు మీరు నమ్మండి నమ్మకపోండి, రాజారెడ్డి గారు అందరిని పిలిచి మా సేవాదళ వాళ్ళు ఏం చేసి మీకు వడ్డన చేశాం, ఎంత సేవ చేశారు, ఎంత వాళ్ళు మా సేవాదళ, ఇదే మాట, మా సేవాదళ వాళ్ళు
తర్వాత స్వామి పుట్టపర్తి వెళ్ళిపోయారు, మేము హైదరాబాద్ వచ్చాం. అది ఫస్ట్ అనంతపురం కాలేజీకి వెళ్ళే అవకాశం. అప్పుడు ఆ 20 రూపాయలు ఖర్చు పెట్టుకొని వెళ్ళాం. కానీ తర్వాత రుచి మరిగాం కదండి, డబ్బులు లెక్క చేయలేదు, ఎక్కడో ఒకడు అప్పన్నా చేసుకొని పుట్టపర్తి వెళ్ళాలనే పరిస్థితికి ధైర్యం వహించారు. మీ అందరూ తెలుసు కదా, బివి పట్టాభిరామ గారు ఎటువై స్వామిలో కలిసిపోయాడు. ఆయనకి స్వామి ఆయనకి అంత పెద్ద భక్తి లేదు. అప్పట్లో సత్యనారాయణ గారు రమణరావు గారి ఫాదర్ అక్కడ చేస్తుండేవాళ్ళు. ఆయనకి ఏదో కోసం వచ్చాడు. వస్తే స్వామి ఆయనకి కొంతమంది ఫారినర్స్కి పెయింటింగ్ డ్యూటీ ఏదో ఇచ్చారు. పెయింటింగ్ అక్కడ సేయింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ పుట్టపర్తిలో వేసి దాన్ని చేసేవాళ్ళు. రోజు పొద్దున సాయంత్రం వీళ్ళ 10 మంది ఫారినర్స్ ఈ పట్టాభి ఇచ్చారు. ఈ పెద్ద బొట్టమ్మ గారికి ఊరుకోలేక అడిగేసింది ఒక రోజున, ఏమిటి స్వామి వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చారు, వాళ్ళకి పొద్దున సాయంత్రం వాళ్ళ ఇంటర్వ్యూ, వాళ్ళతోనే ఇంటర్వ్యూనా, వాళ్ళకైనా మేమంతా నా నుంచి పడిగాపులు పోస్తున్నాం, ఏం మా సంగతి ఏం పట్టించుకోరా అంటే ఆయన అడిగాడు, సరే నువ్వు ఇన్నాళ్ళు ఉన్నావు కదా, నేను బావి దగ్గర తీసుకెళ్తాను, నేను బావిలో దూకమంటావు, దూకుతావా అన్నారు. దూకుతాను స్వామి అన్నారు. వాళ్ళు నేను వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు నన్ను దూస్తారు, వాళ్ళు కూడా నీ లెవెల్కి వచ్చే వరకు నేను వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వాలి తప్పదు అన్నారు. అలా అనంతపురం కాలేజీలో మా ప్రారంభమైనది. తర్వాత శంకుస్థాపన మహోత్సవం చేశారండి. ఈ బ్రహ్మానంద రెడ్డి గారు, కండుబాయిదేశ్ గారు మళ్ళీ వచ్చారు. అంటే ఆయన దామోదరన్ గారిని ఒక ఆయన ఉండేవారు అనంతపురంలో, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్. స్వామి ఇంక కడుతున్నారు కదా బిల్డింగ్, అక్కడ స్వామికి రూము బిల్డింగ్ లేదు. ఇక్కడి నుంచి కాలేజీ వరకు ప్రొసెషన్. దానిలో మేమంతా సేవాదళం వాళ్ళంతా స్వామి ప్రొసెషన్ ముందర, వీళ్ళిద్దరూ ఆ ప్రొసెషన్లో సింహాసనమో ఏదో ఇది చారియట్లో స్వామి, కండుబాయి దేశాయి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు కూర్చొని అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేశారు. దానికి కూడా మా రవీందర్ లక్ష్మణరావు గారు కొడుకు అన్నాడు, వాడు విపరీతంగా డాన్సులు చేసేస్తే స్వామిని బాగా వాయించారు. అలా అనేక అనుభవాలు అలా జరిగాయి. ఇలా 3 సంవత్సరాలు నేను పుట్టపర్తి వెళ్ళే అవకాశం దొరకలేదండి. అనంతపూర్కి మాత్రం వెళ్ళొచ్చాను. 1968లో దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. పుట్టపర్తి అంటే 30-40 రూపాయలు కావాలి, మా జీతం 200 రూపాయలు. సరే మొత్తానికి మా రాఘవరెడ్డి గారు మాకు ఇన్స్పిరేషన్, వాళ్ళంతా వెళ్తున్నారు. సరే నేను కూడా ధైర్యం చేసి వాళ్ళతో పాటు 20 మంది కలిసి స్వామి చెప్పారు రమణమని, సేవాదాలు వాళ్ళంతా అప్పుడు దసరాకి రాండి అని చెప్పి. మా రామకృష్ణ గారు మా లీడర్ 9 రోజులు అక్కడే ఉన్నాడు. రోజు పొద్దున అడుగుతున్నారు, ఏరి మీ సేవాదాలు వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు, ఏ రోజు వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు అడిగితే 4 రోజులు సెలవు పెట్టుకొని మొత్తానికి 4 రోజులు అక్కడ ఉండేట్టుగా మేమంతా వెళ్ళగానే స్వామి ఆయన్ని పిలిచి ఎవరెవరు వచ్చారు లిస్ట్ ఇవ్వని బ్యాడ్జీలు ఇచ్చి మా అందరికీ పుట్టపర్తిలో క్యాంటీన్లో సర్వీస్ చేయమని చెప్పారు. సరే రోజు అక్కడ పూర్ణచంద్ర ఆడిటోరియంలో యజ్ఞంలో దర్శనం ఇచ్చేవారు. వెంటనే క్యాంటీన్, అప్పుడు వెనకాల షెడ్ ఉండేదండి, క్యాంటీన్ ఈ బిల్డింగ్ ఉండేది కాదు. ఆ షెడ్కి వచ్చేవాళ్ళు, రోజు అందరిని పలకరించేవాళ్ళు, తెలిసిన వాళ్ళతో కొంతమంది మాట్లాడేవారు, వెళ్ళిపోయేవారు. అలా స్వామివారి దివ్యోపన్యాసం, విభూతి అభిషేకం, యజ్ఞ అన్నీ చూడగలిగేటువంటి అవకాశం దొరికేది. అన్నీ చూశాక లాస్ట్ డే స్వామి అందరి సేవ, అప్పుడు వాలంటీర్స్ మొదట పిలిచేవారు, మళ్ళీ లాస్ట్ పిలిచి పాద నమస్కారాలు అవి ఇచ్చేవారు. ఆ ఉపన్యాసాల టైంలో మా హైదరాబాద్ వాళ్ళ వచ్చాం కదా, అందరినీ మేము ముందర కూర్చున్నాం. వచ్చి వాళ్ళు ఒకరోజు లాస్ట్లో అడిగారు, మరే మీరు ఎన్నింటికి లేస్తారు అయ్యా నిద్ర అని అడిగారు. సరే ఒక్కొక్కళ్ళు చెప్పి ఆఫీస్ ఎన్నింటికి రా, 6:30కో 7కో లేస్తాం, 10:30కి ఆఫీస్. మరి ఇంతసేపు ఏం చేస్తారా, 10:30కి కదా ఆఫీసు, 2-3 గంటలు ఉంది కదా, మీరు సాధన చేయించుకోవచ్చు కదా అని అంటే స్వామి అన్నారండి ఎప్పుడు మీ అందరికీ, మరి ఒక్క నిమిషం నేను సంకల్పిస్తే మీరందరూ మహాపురుషులు అయిపోతారా. నేను అంత సమర్థుణ్ణి, కానీ అది అవతార లక్షణం కాదు. మీ అంతటా మీరు స్వయం కృషి మీద సాధన చేసి ఎదగాలి. అందుకోసం ఈ 6:30 నుంచి 10:30 లోపల గంట దైవ ప్రార్థన ఏదో చేస్తుండండి అన్న. తర్వాత అప్పట్లో అండి
క్యాంటీన్లో పంపులు గింపులు ఏం లేవండి. ఒక బావి ఉండేది. ఆ బావి మా డ్యూటీ అంటే సేవాదళ వాళ్ళ డ్యూటీ అంతా కూడా జర్మన్ సిల్వర్ బిందెలు ఉండేవండి. ఆ బిందెలు వరుసగా లైన్లో నిల్చునేవాళ్ళం. పొద్దున సాయంత్రం 1 గంట అందరికీ బిందెలు బావితోడి నీళ్లు మోయాలి, క్యాంటీన్కి నీళ్లు పంపించాలి, మళ్ళీ వాపస్ చేయాలి. కుర్రాళ్ళు కదండి మా వాళ్ళు. ఆ ఖాళీ బిందెలు కాస్త విసిరేసేవాడు. విసిరేస్తే ఒకడికి ఇక్కడ దెబ్బ తగిలి ఆ రోజు పాద నమస్కారంలో పట్టుకొని, ఒరే వీడికి దెబ్బ తగిలింది కదా, ఎవర్రా నిర్లక్ష్యం అంటే అంతర్యామిగా నేను అన్నీ చూస్తున్నాను అని చెప్పి అలా పుట్టపర్తిలో 68లో నేను మొదటి అనుభవం మీతో, తర్వాత 100 అనుభవాలు ఉన్నాయి. తర్వాత అనంతపురం నిర్మాణం పనుల్లో కూడా మాకు చాలా చాలా అవకాశాలు ఇచ్చారు. మా శ్రీరామూర్తి గారికి, ప్రసాద్ గారికి అందరికీ తెలుసు. దాంతో 2 సార్లు స్వామితో బస్సులో ప్రయాణం చేసే మహాభాగ్యం దొరికిందండి. దాని వివరాలు కూడా కొద్దిగా చెప్తాను. స్వామి ఒకసారి రమణరావు గారికి అన్ని ప్రోగ్రాంలు తెలుస్తుంటాయి కదా, ఆయన స్వామితో పొద్దున సాయంత్రం మాట్లాడు. సో రమణరావు గారికి తెలిసింది పలాని 17, 18 2 రోజులు స్వామి అనంతపురం వస్తున్నారు, కాలేజ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది అని ఆయన స్వామిని రిక్వెస్ట్ చేశారు. స్వామి మా సేవాదళ వాళ్ళని పిలుచుకొని వస్తాను, మీరు కూడా వస్తున్నారని తెలిసింది. 2 రోజులు మా వాళ్ళు ఉడతా భక్తిగా సేవ చేసుకుంటారు స్వామిని. సరే తప్పకుండా రమణమని తీసుకురా అన్నారు. సరే ఆ రోజు పొద్దుటికి బస్సు వేసుకొని మేమంతా వెళ్ళిపోయాము. వెళ్ళగానే అప్పుడు ఎవరో ఒక ఆయన ఉండేవాడు, బొబ్బిలి ఆయన ఎవరో ఒక ఆయన అనుకుంటారు, కన్స్ట్రక్షన్ ఇన్ఛార్జ్. ఆయన పిలిచి రమణరావు గారిని పిలిచి ఒక క్లాస్ తీసుకున్నాడు. ఏమి నువ్వు ఎందుకు వచ్చావు? ఇప్పుడు స్వామి వస్తానన్న ప్రోగ్రాం మారిపోయింది, స్వామి రావటం లేదు, వీళ్ళందరూ పాపం తీసుకొచ్చావు నువ్వు అంటే ఆయన అన్నాడు, రమణరావు గారు మంచి ధైర్యస్తులు, ఆయన డెసిషన్ మేము సేవకు వచ్చాం, స్వామి రమణమన్నారు వచ్చాం, మాకు తెలుసు ఏం సంబంధం లేదు, మేము సేవ చేసుకొని వెళ్ళిపోతాం అని చెప్పి సరే ఆ కాంక్రీట్ ఏదో వేస్తున్నారు. మేము అప్పుడు అనంతపురం అంటే మైసూర్ కేఫ్ 2 కిలోమీటర్ల లోపలికి ఊళ్ళోకి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి పొద్దున సాయంత్రం 5 అయ్యేటప్పటికి కారు హార్న్ మోగిందండి. మేమంతా సేవ చేసుకొని ఉంటున్నాం. స్వామి వచ్చేసారు కారు వచ్చేసి స్వామి మా దగ్గరికి వచ్చి స్వామి అన్నారు, రే నా ప్రోగ్రాం నిజంగా మారిపోయింది, నేను వాళ్ళకి రావాల్సి లేదు, కానీ మీరంతా వచ్చారు కాబట్టి నేను మీకోసం వచ్చాను. వెంటనే కాసేపు భజన చేయించారు. కారు డిక్కీ నిండా కజ్జికాయలు అన్నీ పట్టుకొచ్చారు, స్వయంగా పంచిపెట్టారు. అంతా ఉన్నారు. అందరికీ ఇచ్చాక స్వామి మా దగ్గరికి వచ్చి, ఒరే నేను పుట్టపర్తి వెళ్తున్నాను, మీ బస్సు పుట్టపర్తి వస్తుందా? స్వామి రాచుకుంటే రాదా? వస్తుంది స్వామి. సరే నాతో వెనకాల రాండి, మీరంతా పుట్టపర్తి అన్నారు. అప్పుడు రైల్వే గేట్లు 3 ఉండేవండి. అనంతపురం పుట్టపర్తి వెళ్ళేప్పుడు 3 రైల్వే గేట్లు వేసేసారు. మా స్వామి కారు బస్సు, స్వామి ఆ కారు టర్నింగ్ తీసుకున్నారండి, యూటర్న్ తీసుకొని మా కిటికీ దగ్గరికి వచ్చారు. వచ్చి ఎరా మీరంతా మూగవాళ్ళా అని అడిగారు. అంటే మాకు ట్యూబ్ లైట్లు వెలగలేదు, అంటే మాకు భజన చేయండి ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారని అర్థమైంది. అప్పుడు భజన ప్రారంభించాం. 1 కిలోమీటర్ దాటగానే స్వామి కారు ఆగింది, మా బస్సు కూడా ఆగింది. వెంటనే రాజారెడ్డి గారు స్వామి కార్ డ్రైవ్ చేస్తున్నారు. స్వామి దిగొచ్చి మా బస్సు దిగి ఎక్కుతూ, నేను కూడా మీతో బస్సులో వస్తున్నాను. సారీ నేను మై హ్యాండ్. స్వామి వచ్చి కారు ఎక్కారండి. మా దగ్గర సేవాదళ వారి దగ్గర ఒక బెడ్షీట్, కొత్త బెడ్షీట్ ఉంది, ఒక సీట్ మీద వేసేసారు. స్వామి కూర్చున్నారు. స్వామి భజన పాటలు పాడించారు, తను పాడారు, మా వాళ్ళ చేత పాడించారు. 1 గంట సేపు ఒక ఆయన సుబ్రహ్మణ్యం అని, ఇప్పుడు ఇందాక మాలతమ్మ గారు చెప్పని వాళ్ళు, అతను పిలిచి బుస్ 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 అన్నారు. అంటే ఆయన పేరు సుబ్రహ్మణ్యం.
ఆయన పలకలే. అది చేశారు. గంట ఎలా గడిచిందో స్వామితో బస్సులో ప్రయాణం చాలా ఆనందంగా గడిచిపోయింది. తర్వాత యనుమలపల్లి మీ అందరికీ తెలుసు కదా, అక్కడ ఆపారు బస్సు. ఆపి అడిగారు స్వామి అన్నారు, ఒరే నేను ఈ బస్సులో కనుక పుట్టపర్తి మందిరానికి వెళ్తే వాళ్ళంతా కంగారు పడిపోతారా, నేను దిగి కారులో వెళ్తాను, మీరు బస్సులో రండి అని చెప్పి దిగి కారులో వెళ్ళారు. ఆ డ్రైవర్ సమయస్ఫూర్తి, ముస్లిం డ్రైవర్, స్వామి నాకు ఇచ్చారు. ఆ స్టార్ టూరిస్ట్ అనే బస్సులు నేను ఏర్పాటు చేసుకునే అవకాశం దొరికింది. ఆ ముస్లిం డ్రైవర్ సరిగా స్వామి పాదాలకి నమస్కారం చేసి దండం పెట్టుకున్నాడండి. ఈ అవకాశం స్వామి ఎక్కారు కదా బస్సు, డొక్కు బస్సు అది. వెంటనే స్వామి ఇట్లా అన్నారు, అతను చెయ్యి ఇలా ఉందండి, లోపల 100 రూపాయల నోటు. 100 రూపాయలు ఇస్ బిగ్ అమౌంట్ అప్పుడు. అదే కాకుండా ఇది కంటిన్యూషన్. ఇంకొకసారి ఫస్ట్ బృందావనం కాలేజీ ఓపెన్ అయిందండి. అప్పుడు సరే మళ్ళీ స్వామి మేము గురు పూర్ణిమకు ముందర 2 రోజులు ముందర వెళ్ళాం. రమణరావు గారు కొద్దిగా లేట్గా వస్తానని ముందరే స్వామికి విన్నవించుకున్నారు. నేను పటేల్ గారు అంతా వెళ్ళాం పుట్టపర్తికి. ఎందుకు గురు పూర్ణిమ కోసం ఒక 2 రోజులు ముందు ఉంది. స్వామి మా దగ్గరికి వచ్చారు. వచ్చి అప్పుడే ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ బెంగళూరు కాలేజీ 15-20 మంది ఉన్నారు వాళ్ళు. వచ్చి నేను కూడా ఉన్నాను, పటేల్ గారు మా ఇద్దరి దగ్గరికి వచ్చి ఎంతమంది వచ్చారు అన్నారు. ఏమో 20 మంది సేవాదళ వాళ్ళు, 20 మంది భక్తులు, 40 మంది బస్సులో వచ్చి, మీ 20 మంది సేవాదళ వాళ్ళు మా స్టూడెంట్స్ కలిసి నేను అనంతపురం వెళ్తున్నాను, మీరు కూడా నాతో రాండి అన్నారు. అంటే సరే స్వామి అన్నారు. కుటుంబరావు గారు వివరాలని చెప్తారు స్వామి చెప్పారు. 1 గంటకల్లా భోజనం చేస్తూ రెడీగా ఉన్నాం. సరే ఇంకొక విషయం చెప్పచ్చు. ఇందాక మేము వెళ్ళాం కదండి పుట్టపర్తి బస్సులో, స్వామి ఏమో ముందర వెళ్ళిపోయారు, హారతి తీసుకున్నారు, మేడ మీదే దర్శనం. మాకు ఇంత దగ్గరగా ఉన్నాయని అంత దూరం అయిపోయారు. మాకు 9 అయింది. అప్పుడు రాత్రి నకనకలు ఆడుతోందండి కడుపులో. అందరం కురవాళ్ళం కదా. అటుతోటి మేము చీకటి 9 దీపాలు ఆర్పేస్తారు పుట్టపర్తిలో. అవి బయటకు వెళ్తుంటే క్యాంటీన్ మేనేజర్ పరిగెత్తుకొచ్చాడు, ఏదో హైదరాబాద్ పిల్లలు వచ్చారట కదా సేవలు. అంటే స్వామి ఫోన్ చేశారు సార్, వీళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయండి క్యాంటీన్లో. మా అందరికీ విందు భోజనాలు ఆ రోజు. సరే ఈ అనంతపురం బెంగళూరు కాలేజీ ఫస్ట్ బ్యాచ్ పిల్లల్ని మమ్మల్ని స్వామి రమ్మన్నారు. సరే యాజ్ యూజువల్ మళ్ళీ స్వామి కారు దగ్గరలో దారిలో ఆగింది. అప్పుడు మా బస్సుకి హైదరాబాద్ సేవాదళ్ అని ఒకటి రాసిందండి. ఆ బ్యానర్ పెట్టుకొని వెళ్ళాం. స్వామి దిగారు, మా అంతా కూడా దిగాం. దిగాక అరే ఇది చదవండి రా అన్నారు. అంటే మా వాళ్ళు ఎవరు హైదరాబాద్ సేవాదళ్ అండి అన్నారు. హైదరాబాద్ దగ్గర ఆపండి అన్నారు. బ్యాడ్ సేవాదళ్ అన్నారు. సరే సంతోషం. అది అయింది. మాకు కజ్జికాయలు అవన్నీ మామూలుగా ఇచ్చేశారు. అది ఏంటంటే స్వామి చెప్పారు తర్వాత, ఈ కృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపూర్లో ఏది ఉందో దాని వైస్ ఛాన్సలర్ రెడ్డి గారు స్వామి భక్తుట. అతను మొత్తుకుంటున్నాడు, యూనివర్సిటీలో తెలుగు విభాగం అనంతపురంలో స్టార్ట్ చేస్తున్నాం, స్వామి మీకన్నా ఎవరున్నారు, మీరు వచ్చి ఓపెన్ చేయాలి అది అని ప్రార్థయపడుతున్నట్ట. స్వామి నేను గురు పూర్ణిమ ముందర భక్తులను వదిలేసి రాలేనంటున్నా కూడా పట్టుపట్టాట. అందుకోసం స్వామి 1 రోజు కోసం వెళ్లాల్సి వచ్చింది. స్వామి వచ్చారు, అది ఓపెన్ చేశారు, దివ్య ఉపన్యాసం ఇచ్చారు. మాకు తెలీదు. రమణరావు గారు కూడా దారిలో జాయిన్ అయిపోయారు. నేరుగా అనంతపురం కాలేజీకి బస్సు వెళ్ళిందండి. స్వామి అప్పుడు కాలేజీ ఓపెన్ అయింది, బిల్డింగ్ జరుగుతున్నాయి. వాళ్ళు 15 మంది, మేము 20 మంది, 35-40 మంది. నేరుగా స్వామి మమ్మల్ని దిగ్గానే మీరంతా ఇక్కడే ఉండండి అన్నారు. ఇది లేడీస్ కాలేజీ, మీరు తలకాయలు ఎత్తారంటే మీ తలకాయలు నరికేస్తాను నేను, ఎవరు అటు ఇటు చూడకూడదు, ఇక్కడే ఉండండి, నేను చెప్పేటప్పుడు కబురు చేస్తాను. లోపలికి వెళ్ళేప్పుడు డైనింగ్ హాల్లో మాకు చక్కని భోజనం ఏర్పాటు చేశారు. వాళ్ళు ఆవిడెవరో అనంతపురం ఆవిడెవరో వార్డన్గా ఉండేది. అందరూ మాకు లేడీస్ అంతా వర్ణన చేశారు. తర్వాత మళ్ళీ స్వామి బయలుదేరుతున్నారు. మర్నాడు అక్కడ పుట్టపర్తిలో గురు పూర్ణిమ అది ఉంది కదా 2 రోజుల తర్వాత. సరే మళ్ళీ బస్సు మళ్ళీ లెవెల్ క్రాసింగ్ దాటిందండి. సేమ్ హిస్టరీ రిపీటెడ్. మేము 15 మంది మళ్ళీ స్వామి వచ్చి బస్సు ఎక్కారు. మళ్ళీ 1 అవర్ స్వామితో. అప్పుడు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా స్టూడెంట్స్కి అలాంటి 100 ఆపర్చునిటీ. కొడైకెనాల్ వెళ్తున్నప్పుడల్లా మీకు అంటే స్వామి
జోక్ మీకు తెలిసిందే అయినా కూడా నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. స్వామి కారేమో ఖాళీగా వెళ్తుందిట, పిల్లలేమో బస్సులో ఉన్నారట, స్వామి పిల్లలతో ఉన్నారట. అందరూ కారుకి దండాలు పెడుతున్నారట. కారుకి దండం పెడుతుంటే స్వామి అన్నారట, ఒరే కారు చూడు, నా కంపెనీ వల్ల ఆ కారుకి దండాలు వస్తున్నాయిరా అన్నారు. మళ్ళీ కాసేపుగా అన్నారట, ఒరే మీ కంపెనీ వల్ల నా దండాలని పోయినాయిరా, నా రావాల్సిన దండాలు చాలా మిస్ అయిపోయాను రా అన్నట్ట. అది అలా 2 సార్లు మాకు. తర్వాత అనంతపురం కాలేజ్ చెప్పాను కదండి, గోల్డ్ మైన్ మాకు అనుభవాలకి. తర్వాత ఒకసారి అక్కడ పనులు సరిగా వేగంగా జరగట్లేదు. స్వామి ఒకసారి టెలిగ్రామ్ ఇచ్చి సేవాదార్, హైదరాబాద్ సేవాదాన్ని పిలిపించండి అన్నారు. అప్పుడు రమణరావు గారు ఎప్పుడు రారు, మా ఆఫీస్కి వచ్చి నన్ను కొంతమంది 10 మంది వెళ్ళి అక్కడ కాలేజీ ప్రారంభోత్సవం దగ్గరికి వస్తుంది, పనులు అవ్వట్లేదని చాలా చాలా చేశారు. సరే చేశాక అనేక సేవలు ఇచ్చాక మీకు చెప్పాను ఇందాక, అట్లా అందరికీ రోజు భజన చేయించేవాళ్ళు, ఒకరిని పాట పాడమనేవాళ్ళు. పట్టాభిరాము కూడా ఉన్నాడు, అందరు చేశారు. ఆ బెంచీలు గించీలు ఏవో సేవలు చేశాం. ఇక వివి గిరి గారి చేత ప్రారంభోత్సవం 5 రోజులు ఉన్నామండి మేము. రేపు ప్రారంభోత్సవం అయితే తెల్లవారులు వర్క్ చేసాం, జెండాలు కట్టడం అవన్నీ సాధువుని చేయటం. స్వామి దివ్యోపన్యాసంలో కూడా హైదరాబాద్ సేవాదారు వాళ్ళు చాలా బాగా చేశారు, మెచ్చుకున్నాక సరే మా ప్రసాద్ గారు అయితే వివి గారికి కూడా వడ్డించారు. ఆయన స్పెషల్లీ సెలెక్టెడ్ సేవాదారు. అంజలీదేవి గారు వచ్చింది, అంతా చాలా బాగా జరిగింది. ఆ టైంలో 5 రోజులు అయిన తర్వాత ఒక విషయం, మేము బయలుదేరి వచ్చే టైంకి స్వామి మా అందరికి పాద నమస్కారాలు ఇచ్చి స్వామి అడిగారు, ఒరే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వివి గిరి వచ్చి ఇక్కడ ఎంతసేపు ఉన్నాడు రా అని అడిగారు. స్వామి 5 గంటలు ఉన్నాడు స్వామి. ఆయన 11కి వచ్చారు, లంచ్ చేశారు, ఉపన్యాసాలు అయినాయి, వాళ్ళంతా వెళ్ళిపోయారు. మీరు ఎన్నాళ్ళు ఉన్నారు రా అని అడిగారు. మేము 5 రోజులు ఉన్నాము స్వామి. ఎవరు ఎక్కువ అదృష్టవంతులు రా? మేమే చెప్పాము, మేమే ఎక్కువ అదృష్టవంతులం అండి. స్వామి కన్ఫర్మ్ చేశారు. అలా ఎంతో అనేక అవకాశాలు ఇచ్చారు. ఇంకొక మా ప్రసాద్ గారితో పంచుకోవాలి, నాకు స్టేజ్ మీద బయట మాట్లాడితే ఇవన్నీ ఎందుకు చెప్పామని అడుగుతాడేమో నాకు తెలియదు. అనుకోకుండా రాజమండ్రి ఒకసారి వెళ్ళాం. అప్పట్లో తెలంగాణ యాజిటేషన్ ఇక్కడ చాలా తీవ్రంగా ఉన్న రోజులు. సత్యమూర్తి గారు స్వామి 11 రోజులు ఉన్నారండి వాళ్ళ ఇంట్లో. ఒకసారి శివం కట్టకముందు ఆ 11 రోజులు పొద్దున 50 మంది, మధ్య 50 మంది వాటిలో పోయినారు. బాగా ఎంతోమంది భోంచేసేవాళ్ళు. ఆ భోంచేస్తుంటే అందరికీ బోళ్ళకి డబ్బు కూడా ఖర్చు అయ్యేది కదా. మాకు దేశగాచార్య గారు చెప్పారు, నా సొంతం కాదు విన్నది, నేను మీతో పంచుకుంటున్నాను. స్వామి లాస్ట్ వెళ్ళిపోయే రోజున సత్యమూర్తి చాలా కష్టపడ్డావు, 11 రోజుల నుంచి శ్రమకుండా వంట వాళ్ళు ఎంతో కష్టపడ్డావు, ఎంతో ఎక్కువ చేసావు అని చెప్పి ఇట్లా పిలిచి ఇలా చేయబెట్టి ఇందాక చెప్పానే అట్లా ఇచ్చారు డబ్బు స్వామికి. ఆయన తర్వాత మాతో చెప్పిన విషయం ఏంటంటే, సరిగ్గా ఆయనకి ఎంత ఖర్చు అయిందో అంత డబ్బు ఆయనకి. అలాంటి మహానుభావుడు, స్వామితో ఎన్నో అనుభవాలు ఉన్నటువంటి సత్యమూర్తి గారు. స్వామి రాజమండ్రి 10 రోజులు ఎన్నాళ్ళు ట్రిప్ 5 రోజులు 6 రోజులు ఉంది అని తెలిసి ముందరే స్వామి పర్మిషన్ తీసుకొని స్వామి దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఆయన ఏర్పాటు చేసుకున్నారు. అందరికీ తెలీదు, ఆయన సన్నిహితుడు కాబట్టి బయలుదేరాడు. స్వామి రాజమండ్రి వచ్చారని తెలిసింది. ఈయన అప్పుడు యాజిటేషన్ కదా, కారు తీసుకెళ్ళాలి. సొంత కారు ఉంది, ఎల్ఐ డ్రైవర్ ఉన్నాడు. బస్సులో ట్రైన్లో రిజర్వ్ చేసుకొని రాజమండ్రి వెళ్ళిపోయారు. పొద్దున్న వెళ్ళగానే స్వామి ఆయన పిలిచి, సోంబేర్ కారు తీసుకురాలేదా అన్నారు. అనగానే వెంటనే వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఉన్నారు హైదరాబాద్లో, కృష్ణమూర్తి గారు. ఆయనకి ఫోన్ చేసి ఇట్లా స్వామి మాట అన్నారు, కారుని ఎల్ఐని డ్రైవర్ని పంపించండి అన్నారు. ఆ టైంకి శివం కట్టబోతున్నారు ఏదో అక్కడ కదా. నేను రాఘవరెడ్డి గారు సత్యమూర్తి గారి ఇంటికి వెళ్ళాం. వెళ్తే ఆయన మమ్మల్ని పిలిచి, ఏమండి స్వామి ఉన్నారు రాజమండ్రిలో, కారు ఖాళీగా వెళ్తుంది, మీరు ఎవరైనా వెళ్ళదలుచుకుంటే వెళ్ళండి అని అన్నారు. సరే నేను రాఘవరెడ్డి బయలుదేరాం. రమణరావు గారి ఇంటికి వెళ్ళాం. రమణరావు గారు వెళ్తే సరే నేను కూడా వస్తానన్నాను. ముగ్గురం కలిసి స్వామి రాజమండ్రి
సత్యమూర్తి గారి బ్రదర్ అక్కడ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసో ఏదో ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఆయన ఉన్నారు. సరే వెళ్ళయ్య అన్నీ తెలుసు. వెళ్ళేప్పటికీ మేము అంతా కలిస్తే సత్యమూర్తి గారు స్వామి దగ్గరికి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, స్వామితో మమ్మల్ని పైకి తీసుకెళ్ళారు. స్వామి మమ్మల్ని అందరినీ పాద నమస్కారం ఇచ్చి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్పి బ్రేక్ఫాస్ట్ చేసి మాతో రాండి అని చెప్పి 16 కార్లు ఎన్నో వెళ్తున్నాయి. మా ప్రసాద్ గారు స్వామి కారులోనే, దండమూడి రామారావు గారు, ప్రసాద్ గారు, స్వామి ఒక కారులో, అది ఆస్టిన్ కారు ఏదో కారు ఉండేది. తర్వాత 10-15 కార్లు ఉండేవి. తర్వాత మేము కూడా స్వామి పర్మిషన్తో స్వామి 5-6 ఊళ్ళు పొద్దున, మళ్ళీ లంచ్ ఇదే ఒక చోట, మళ్ళీ సాయంత్రం 5-6 ఊళ్ళు అన్నీ తిరిగి రాజమండ్రిలో చేశారు. కానీ నాకు అర్హత ఒక రోజుకే. ఆ ఒక్కరోజు నేను ఉన్నాను, వాళ్ళు 7-8 రోజుల తర్వాత ఉన్నారు. ఆ రోజు పెద్దాపురం ఏదో నాగయ్య గారో రామదాస్ గారు ఎవరో వాళ్ళ ఇంట్లో భోజనం. ఆ మధ్యాహ్నం పూట స్వామి మా రమణరావు గారు, సత్యమూర్తి గారు రాఘవుడు సన్నిధులు పిలిచారు. మధ్యాహ్నం పాస్ సేవ అని చేశారు. వాళ్ళు వచ్చిన సంతోషించారు. సాయంత్రం నేను కొన్ని కారణాల వల్ల నేను వెళ్ళిపోయాను. తర్వాత మీ అందరికీ విషయం ఏంటంటే, స్వామి వీళ్ళంతా అయిపోయాక గోదావరి తెన్నెలకు తీసుకెళ్ళి అక్కడ సోమనాథ జ్యోతిర్లింగాన్ని తెప్పించి, అంతా మీరు రికార్డులో చూసి ఉంటారు, అందరికీ చూపించి భజన చేశారు. అందులో ఇంకొక విషయం ఏంటంటే, మన ప్రేమ జ్యోతిలో రమణరావు గారు కూడా రాశారు. ఒక ఊరికి వెళ్తున్నారు స్వామి, అంబాజీపేట ఏపేటో నాకు తెలియదు, ఏదో ఊరికి వెళ్తుంటే స్వామి కారు సడన్గా ఆగిపోయింది. 15 కార్లు ఆగిపోయారట. ఒక మలుపు దగ్గర, ఒక కొండ ఏదో దగ్గర ఆపితే, ఆగండి కాసేపు అన్నట్ట. స్వామిని అడిగేందుకు ధైర్యం ఎవరికి లేదు, ఎందుకు ఆగింది కారు. ఒక వృద్ధురాలు, కోడలు ఇద్దరు ఓ మనవన్న ఎవరినో పెట్టుకొని నెమ్మదిగా నడిచొస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చాక స్వామి వాడిని గడ్డం పెట్టుకొని, ఏమ్మా ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు. నేను సాయిబాబాని చూడటానికి వెళ్తున్నాం అన్నారు స్వామితోని. నేనే ఆ సాయిబాబాని, ఆ రష్లో మీరేం చూస్తారు అని చెప్పి స్వామి వాళ్ళతో అన్నట్ట, అమ్మ నాకు అన్నీ తెలుసు, మీ ఆస్తి అంతా కోర్టు వ్యాజ్యంలో ఉంది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది, రేపు తీర్పు వస్తుంది, మీకు అన్నీ ఇక నుంచి శుభమే జరుగుతాయి, మరి ఏం పర్వాలేదు, నువ్వు నీ కొడుకు నీకు అత్తగారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఆవిడికి చెప్పి, స్వామి ఏ ఊరు వెళ్ళాలో నేను విన్నదాని ప్రకారం ఆ ఊరు కూడా వెళ్లకుండా ఆయనకు పెట్టారు. అంటే ఎవరికి ఎంత ప్రాప్తి ఉంటుందో అట్లా. నేను ఇందాక జ్ఞానానందమయం దేవం అనే ప్రార్థనతో ప్రారంభించాను. దానికి మా పుచ్చకాయల వీరరాఘవరెడ్డి, పివి రాఘవరెడ్డి, మా సేవాదళ కన్వీనర్గా ఉన్నారు. ఆయనతో నా అనుబంధాన్ని కొంత 2 నిమిషాలు మాట్లాడటానికి, 10 నిమిషాలు తక్కువ 8 తగ్గించి టైం ప్రకారం ముగిచ్చేస్తాను. 8:15 వరకు నాకు టైం ఇచ్చారండి. ఆయన R&Bలో జూనియర్ ఇంజనీర్గా ఉండేవారు. నాకు ఆయనకి ఏం పరిచయం అంటే, ఖైరతాబాద్లో రూమ్లో ఉండేవాడిని నేను. స్వామి వచ్చినప్పుడల్లా సేవాదళ మీటింగ్స్ జరుగుతుండేవి, స్వామి లేనప్పుడు కూడా మీటింగ్లు జరుగుతుండేవి. మా రామకృష్ణ గారు అప్పుడు లీడర్ గారు ఏం చేసేవారంటే, నేను మా SCIS అని డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ఉండేది, ఏదైనా కొన్ని డుమాలు కొడుతుండేవాడిని మీటింగ్లకి. ఆయన ఉత్తరం రాసేవాడు, అలాంటి మీటింగ్కి మీరు రాలేదని. తర్వాత గ్రూప్ లీడర్స్ కింద ఏర్పాటు చేశాడు. మా ఖైరతాబాద్ గ్రూప్కి రాఘవరెడ్డి గారు లీడర్. ఆయన మా ఇంటికి వచ్చాడు ఒకరోజు. ఏమండి నన్ను పంపించారు, మీరు మీటింగ్కి సరిగ్గా రావట్లేదు, రావాల్సిందే. సరే అప్పటి నుంచి ఆ రోజు నుంచి చేశాడు. ఆయనకు చిన్న మోపెడ్ ఏదో ఉండేది, ఎక్కడికి వెళ్ళినా నన్ను ఆయన వచ్చి తీసుకెళ్ళేవాడు, తీసుకొస్తుండేవాడు. అలాంటి ఆయన. నేను చెప్పాను కదా, మాది సత్రం భోజనం, మటన్ నిద్ర. ఎమ్మెల్యే క్వార్టర్స్లో భోజనం చేయాలి, 9:30 కల్లా కట్టేస్తారు, 9-9:30 కల్లా హోటల్లో. మేము సేవాదళ శివం పనులు, ఆ పనులు ఈ పనులు చూసుకొని ఒక్కోసారి వచ్చేప్పటికి 10 అయ్యేది. నేరుగా ఏం చేసేవాడు, ఆయన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేవాడు. ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఆవిడ చేత, ఆయనకు ఒక్కడికి కదా వండుతుంది, నాకు కూడా వంట చేశాక
నేను కూడా మీ ఇద్దరం కలిసి భోజనం చేశాక మళ్ళీ నన్ను రూమ్ దగ్గర దింపి మళ్ళీ పొద్దున్న నగర సంకీర్తన ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేవాడు. అలా మాకు అనుబంధం. తర్వాత ఆయన సేవాదళ ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. మొదటి సేవాదళ ప్రెసిడెంట్ రామకృష్ణ, సెకండ్ సేవాదళ ప్రెసిడెంట్ అప్పట్లో స్వామి అనుమతితోనే అందరు సేవాదళులు ఎంపిక చేయబడు. నెక్స్ట్ ఎవరిని పెట్టాలి అని చెప్పి స్వామి దగ్గర డిస్కషన్ వచ్చింది. రమణరావు గారిని ఉండు అన్నారు నాన్న. స్వామి రాఘవరెడ్డి బాగా పనిచేస్తున్నాడు, సరే రాఘవరెడ్డిని పెట్టమన్నారు. ఈయన స్వామి బాగా పరిచయస్తుడే. అనంతపురం కాలేజీ వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడారు. నాకు వివరాలు మనకి తెలియవు కదా, ఆయన అనుభవం నేను విన్నదాన్ని మీకు. ఆయన బెంగళూరులో ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతుండేవారు. రాఘవమ్మ వాళ్ళ మేనత్త చాలా భక్తురాలు నెల్లూరులో. ఆవిడ తరచు పుట్టపర్తి వెళ్ళి వస్తుంటుంది. ఒకసారి ఈయన సెలవులకు వచ్చినప్పుడు, ఒరే రాఘవ, నేను పుట్టపర్తి ఆడదాన్ని ఒక్కటే వెళ్తున్నాను రా, నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా, నాకు తోడు రారా అంటే వస్తాను, కానీ ఒక కండిషను, ఆ సాయిబాబాను మొక్కమని కానీ ఏమీ నన్ను అడక్కు. ఒకవేళ నిన్ను దింపుతాను, నేను వచ్చేది నిన్ను దింపటానికి, దింపేస్తాను, వచ్చి తిరుగు, అలాగే రా, నాకేం పర్వాలేదు. సరే ఆవిడని తీసుకొని వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ స్వామి అప్పటికే బయటకు వచ్చి ఉన్నారట. అప్పుడేముంది, సూట్ కేసు అవి తీసుకొని ఆ చెట్టు కింద ఉండటమే కొంతమంది తీసుకొని వెళ్ళారు, కూర్చున్నారు. ఇంతలోపలే స్వామి వచ్చారట. స్వామి ఈయన దగ్గరికి వచ్చి, ఇంజనీర్ ఎప్పుడు వచ్చావు అని అడిగారు. నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను, ఈయనకి ఎక్కడ చెప్పాడు రా అని మేనత్త చెప్పుంటుందిలే అని మనస్సులో అనుకున్నాడు. అంటే వెంటనే మేనత్త చెప్పలే నాకు అన్నారు. మేనత్త చెప్పకపోతే ఎలా తెలిసింది ఈయనకి? మేనత్త చెప్పలేదు అనేటప్పటికీ, సరే మీ కాలేజీ వాళ్ళు ఏమనుకుంటున్నారా నా గురించి, ఏదో అనుకుంటున్నారు కదా, నేను విగ్గు పెట్టుకుంటానని అంటున్నారు కదా అంటే, అవును స్వామి, మీ స్వామి అనేది, అవును మీరు విగ్గు పెట్టుకుంటారు. ఈయనంత ధైర్యస్తుడు, ఆయన చూడు నేను విగ్గు పెట్టుకుంటున్నాను అన్నారు. ఆయన తలకాయ స్వామి ఉంచాక ఈయన అది విగ్గో కాదు అని తన జుట్టు లాగి చూశాడు. విగ్గు కాదు కదా, నేను లిప్స్టిక్ రాసుకుంటాను కూడా మీ కాలేజీ వాళ్ళు అనుకుంటున్నారు కదా అన్న. అవును అనుకుంటున్నారు. అయితే ఇది అక్కడ తులసి ఆకు ఏదో ఉందిట, ఆ తులసి ఆకు కొద్దిగా కోసి ఇక్కడ పెట్టుకున్నారు. 2 పెదవులు ఎర్రమైంది. ఇదేనయ్యా నేను రాసుకునే లిప్స్టిక్ అన్నాడు. మారిపోయాడు రాఘవరెడ్డి. తిరుగుటప్పాల వెళ్ళినాడు. 3 రోజులు ఉండిపోయాడు. ఉండిపోవటమే కాకుండా అందరూ అక్కడ చెట్లు, అప్పుడు ఇంకా ప్రశాంతం లేని చుట్టూ అప్పుడే కట్టారు. అది ఉండేటి 50లో జరిగిన సంఘటన. ఈయన అందరూ 6ంటికి వెళ్తే ఈయన 3:30 నుంచే నీళ్లు పోయటం మొదలెట్టేసేట. అప్పుడు స్వామి తన రూమ్ దగ్గర పెట్టుకారు. అలాంటి సేవలు మీ చెప్పానే, ఆ రాఘవరెడ్డి మాకు ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయనతో తోకలాగా నేను తిరిగేతూ అందరికీ నేను రాఘవరెడ్డి గారితో తిరిగేవాడిలాగా నేను కూడా సేవాదళలో, దానివల్లే నాకు సేవాదళ సెక్రటరీగా కూడా స్వామి అది ఎందుకు అయింది అన్నది పాపం. ఈ రాఘవరెడ్డి చివరి రోజు కూడా నేను నెల్లూరు వెళ్ళి ఆయనతో గడిపే, ఆయన స్వామి ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగం మానేసి స్వామి దగ్గర సేవలు చేసి, ఈస్ట్ ప్రశాంతి, వెస్ట్ ప్రశాంతి, పూర్ణచంద్రలో చేసి స్వామి చేత సన్మానం పొంది జాయింటీస్ వచ్చి స్వామిలో కలిసిపోయారు. ఆ లాస్ట్ డే నేను ఉద్యోగరీత్యా నెల్లూరు వెళ్ళినప్పుడు ఇట్లా రాఘవరెడ్డి ఉన్నాడు, మీరు వెళ్తా అంటే ఆయన ఉన్నట్టు నాకు తెలియదు. వెళ్తే ఆయన వాళ్ళు ఉన్నాడు, మర్నాడిపోయాడు. అంటే ఈ శరీరాన్ని కూడా అక్కడికి ఆయన పోయే రోజు నేను ఆయనతో గడపాలని చెప్పి ఆయన తీసుకెళ్లారు. రాఘవరెడ్డి గారు మా ప్రసాద్ వాళ్ళందరికీ, మా శ్రీరామూర్తికి బాగా తెలుసు. అలాంటి రాఘవరెడ్డి గారితో తిరిగిన కారణం చేత రమణరావు గారికి కూడా కొద్దిగా క్లోజ్గా అయ్యాను. కుర్రవాణ్ణి కాస్తే అప్పటికి నాకు 27-28 ఏళ్ళు. అందుకని స్వామితో అనంతపురం కాలేజీలో మీకు చెప్పాను కదా, మా గోల్డ్ మైన్ ఏదో సేవలు చేయడానికి వెళ్తున్నాం. అయితే దీపావళి పండగ వచ్చింది. ఆ దీపావళి పండగ నాడు మేమంతా ఇంటికి వెళ్ళి కొంత దీపావళి పండగ ఆ ఇంట్లో గడపాలని ఉంటుంది కదా అని చెప్పి స్వామి పొద్దున్నే బస్సు వేసుకెళ్ళాం. పొద్దున్న పిలిచి అందరికీ బత్తాయి పళ్ళు ఇచ్చి, మీరు వెళ్ళిపోండి, సాయంత్రం కల్లా ఇల్లు చేస్తారు, మీరంతా మీ కుటుంబాలతో గడుపుకోవచ్చు అని చెప్పి అందరికీ దీపావళి పండుగ బత్తాయి కాయలు ఇస్తూ, రమణరావు గారు మేమంతా దగ్గర కూర్చుంటే, రమణరావు ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ వస్తుంది, అది సెకండ్ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్. ఫస్ట్ మెడ్రాస్లో ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ జరిగింది, సెకండ్ ఏమో బొంబాయిలో వరల్డ్ కాన్ఫరెన్స్ జరిగింది, థర్డ్లో సెకండ్ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ పుట్టపర్తిలో జరగబోతోంది. దానికి అప్పట్లో 3 అలౌ చేస్తారు రమణరావు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ. మీ ప్రెసిడెంట్ నువ్వు ఉన్నావు నాకు తెలుసు,
వైస్ ప్రెసిడెంట్ ఎవరు, సెక్రటరీ ఎవరు, ముగ్గురు రావచ్చు కదా, వాళ్ళని ఎవరు అని అన్నారు. రమణరావు అంత తేలిగా దొరుకుతాడా? ఆయన ఎవరు నాకు తెలియదు, స్వామి మీరే చెప్పండి అన్నాడు. స్వామి అంత తేలిగా చెప్తారా? మళ్ళీ మర్నాడు అక్కడికి పుట్టపర్తి ముందరగానే ఆయన వెళ్ళాడు. ఈయన వెళ్ళేటప్పటికీ వైస్ ప్రెసిడెంట్ అంటే ప్రఫుల్ పటేల్, ఇందాక చెప్పాను కదా, స్వామితో వీడియోలో కూడా కనిపిస్తున్నాడు. స్వామి బాగా తెలిసినాడు. ఆయన వైస్ ప్రెసిడెంట్ పెట్టమంటే సరే అన్నారు. స్వామి రమణరావు గారు ఏమో సెక్రటరీ ఎవరిని పెడతావు అని అడిగారు. అంటే స్వామి మీరు చెప్పండి అన్నారు. నేను చెప్పను, నీ ఇష్టం వచ్చి వాడిని పెట్టన్నారు. ఈయన వదలలేదు. స్వామి మీరే చెప్పాలి, మీరే చెప్పాలంటే 10 సార్లు అడిగిన స్వామి బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ కూడా చెప్పలేదు. అది ఈయన ద్వారా పెట్టించాలని ఆయన ఉద్దేశం. అప్పుడు ఈయన నోరు తెచ్చి ఇట్లా కృష్ణారావు అని ఉన్నాడు, స్వామి పెట్టమంటావు అంటే సరే పెట్టు అన్నాడు. అలా ఆల్ ఇండియా కాన్ఫరెన్స్లో 3 రోజులు స్వామి షిరిడి బాబా అవతారం గురించి అన్ని చెప్పారు. అలా రమణరావు గారితో అనంతపురం కాలేజీకి స్వామి లిస్ట్ ఇచ్చారు. ఆయనకి చెంకి దండలు అవన్నీ తేవాలంటే ఆయన స్కూటర్ మీద దిగుతూ ఆయన ఇట్లా మీ నగర్ సంఖ్యకు వస్తూ అనేక అవకాశాలు ఇచ్చారు. నాకు పావు గంటే టైం ఉంది, ఇంకా 10-15 నిమిషాలు చెప్పడానికి ట్రై చేస్తాను. క్షమించాలి, ఓపికగా ఉందా? బోర్ కొడుతోందండి? శివం శంకుస్థాపన మీ అందరికీ తెలిసిందే, ఎన్నో వీడియోలు చూస్తుంటారు. ఆ స్త్రీలింగాభిషేకం జరిగిన చోటనే స్వామి శివం శంకుస్థాపన 25/1971 నాడు చేశారు. అంతకుముందు శంకుస్థాపన చేసే ముందు హైదరాబాద్లో 2 సమితులు ఉండేవండి. సికింద్రాబాద్లో ఒక సమితి, హైదరాబాద్లో ఒక సమితి. మనుషులం కదండి, మనం ఒకళ్ళంటే ఒకళ్ళు గొడవలు, ఏవో గొడవలు వస్తుంటాయి. స్వామి మీరు 2 సమితులు అయితే నాకు వద్దు, హైదరాబాద్ వాళ్ళకి సికింద్రాబాద్ అంటే పడదు, సికింద్రాబాద్ వాళ్ళకి హైదరాబాద్ అంటే పడదు, అందుకని చెప్పి 2 ఒకటే చేయండి. ఆయన 20 పేర్లు ఎంపిక చేసి దివ్యోపన్యాసంలో స్వామి చెప్పారు, మీరు అందరూ కలిసి శివం 25/10/71 నాడు ప్రారంభించింది, 4/4/73 వరకు జరిగింది. అప్పుడు ఓపెనింగ్ చేశారు స్వామి. ఆ రోజున అంతవరకు ఆంధ్రప్రదేశ్కి మీ హిస్టరీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, స్టేట్ ప్రెసిడెంట్ లేరండి. అన్ని బెంగాల్కి స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు, బాలకృష్ణ ఎరాడే కేరళకు స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు, అనేక స్టేట్లు ఉన్నాయి. రమణరావు గారితో స్వామి అప్పుడప్పుడు అంటుండేవారట, ఏమయ్యా నాకు ఈ చాకరీ, అందరికీ బ్యాడ్జీలు ఇవ్వాలి, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు ఉన్నారు కానీ వాళ్ళందరికీ బ్యాడ్జీలు ఇవ్వాలి, ప్రతి ఫంక్షన్కి అన్ని పనులు నేనే చేస్తున్నాను, మీకు స్టేట్ ప్రెసిడెంట్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి స్వామి వికే రావు గారి బ్రదర్ వల్లూరు పార్థసారథి గారిని అప్పుడు ఫౌండేషన్ నాడు ఆయనకి స్టేట్ ప్రెసిడెంట్గా నియమిస్తారు. ఆయన కూడా మాట్లాడారు. ఆ రోజున స్వామి సృష్టించిన యంత్రాన్ని ఈయన ఉన్నారు పురుషోత్తం గారు, ఆయన కాంట్రాక్టర్, ఆయన చేత వేయించి స్వామి దివ్యహస్తాలతో శివశంకు పుట్టపర్తిలో ఏ మహాయంత్రాన్ని పెట్టారో శివంలో కూడా అదే యంత్రాన్ని నిక్షిప్తం చేసి స్వామి చేశారు. శివం ప్రారంభోత్సవం 4/4/73 ఉగాది నాడు స్వామి 11 రోజులు ఉన్నారండి. రోజు దివ్యోపన్యాసం చాలా అద్భుతంగా జరిగింది. రోజు పొద్దున్న దర్శనం, సాయంత్రం దర్శనం అంతా ఇది. అందులో ఒక్క విషయం చెప్తాను నేను. అన్ని రామరాజు గారని మీకు తెలుసు, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ తెలుగు. దివాకర్ల వెంకటావధాని గారి తెలుసు, ఆయన కూడా స్వామి దగ్గర చాలా. వీళ్ళిద్దరూ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్. అప్పుడు అవధాని గారు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంటు, రామరాజు గారు నెక్స్ట్. ఆయన స్వామికి బంధువు కూడా, రాజు, ఈయన రాజు ఆయన రాజు, సత్యనారాయణ రాజు. ఆయన ఈ రాజు గారు దివాకర్ల వెంకటావధాని గారు ఏంటంటే ఆయన వెంకటావధాని గారు స్వామి ఉపన్యాసం ముందర మాట్లాడేవారు చాలాసార్లు. ఈ రామరాజు గారు ఆయన అడిగారు, ఏమయ్యా నువ్వు శివంకి వెళ్తున్నాను రోజు, నేను శివంకి వెళ్తున్నాను, మీరు వాలంటీర్లు ఏమో అవధాని గారిని ఏమంటే ముందర కూర్చోండి అని అనేవాళ్ళ. ఆయన కూర్చునేవాడు కాట, వెనకాల 8వ లైన్లోనో 9వ లైన్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చునేవాట. స్వామి మటుకు రోజు పొద్దున సాయంత్రం ఎప్పుడు వస్తే అప్పుడు ఆయన దగ్గర ఎక్కడ కూర్చున్నా ఆయన దగ్గర వెళ్ళి మాట్లాడేవారట. అందరు గమనిస్తుండేవాళ్ళు. ఆయన ఎక్కడ కూర్చున్నా మీకేమో అంత భాగ్యం దొరికింది, నాకేమో దొరకట్లేదంటే ఈసారి రాజు నిద్రం కలిసి వెళ్దానరా మరి నా పక్కన కూర్చోమని. కానీ ఈయన రామరాజు గారిని అవధాని గారు పరిచయం చేస్తారు. స్వామి ఈయన రామరాజు గారు అంటే, ఆ రాజు నాకు తెలుసయ్యా అన్నారు. అంటే శివంలో ఇలాంటి లక్షలు కోట్లు జరిగి ఉంటాయి. ఊరికే శివంలో పూలమాల సేవలు జరిగేవండి.
అంటే పూలమాల సెల్లు అనేకం జరుగుతాయి, అనేక చోట్ల జరుగుతాయి. అంటే ఈ దాసుడికి అప్పట్లో ఆ ముజింజాయి మార్కెట్కి వెళ్ళి పూలదండలు అవి తెచ్చే ఇది. అప్పట్లో ఏంటంటే 11 రోజులు స్వామి ఉన్నారు కదా, మా సమితి మెంబర్స్కి, ముఖ్యులందరికీ, కొంతమంది నగర సంకీర్తనకు పైకి వెళ్ళి పూలమాల స్వామికి వేయటం, ఒకళ్ళు హారతి ఇవ్వటం, అలా ఒక్కొక్కళ్ళు షెడ్యూల్ ప్రకారం ఆనంద ఉచ్చిలి గారు, ఈశ్వరి ప్రసాద్ గారు వాళ్ళు కలిసి అది చేస్తుంటే రోజు పూలు బాలకృష్ణ గారు చెప్పాను కదా, స్థూలకాయుడు ఆయన, నన్ను ఒకరోజు పిలిచి ఏమయ్యా దండ ఎంతకి తెస్తున్నావు రోజు అని అడిగారు. సార్ 20 రూపాయలు ముజింజాయి మార్కెట్కి వెళ్ళి తెస్తున్నాను. రేపు 20 కాదు 50 అయినా సరే ఎక్కువైనా పెద్ద దండ తీసుకురా అన్న. 60 రూపాయలు 50 రూపాయలు పెట్టి నేను పెద్ద దండ తీసుకున్నాను, గజమాల అంటారే అలాంటివి తీసుకొచ్చాను. ఆయన మేడ మీదకి వెళ్ళి ఆ ఫోటో స్వామికి నగర సంగీతం అవగానే వాళ్ళు దండేస్తారు. వేస్తే స్వామి వెంటనే చూడగానే నీ సైజు దండ తెచ్చావే వెయ్యి అని వేయించుకొని ఫోటో తీసుకొచ్చి కిందికి వచ్చి చూశాను. చూడండి, కించిత్ సేవ చేస్తే వీడికి కూడా కాస్త అవకాశం. మీరు చెప్పాను కదా, రోజు ఒకళ్ళు పూలదండ వేయాలి, ఒకళ్ళు హారతి ఇవ్వాలి. నా పేరు కూడా ఉచ్చిల్ గారు చెప్పారు. స్వామికి శివంలో నేను కూడా ఒక పూలదండ వేసే మహాభాగ్యాన్ని ఆ స్వామి నాకు. తర్వాత గురు పూర్ణిమకి స్వామికి పూలదండలు వేయించుకోరు అని అనౌన్స్ చేశారండి. ఓన్లీ ఒక రోజు పువ్వు ఇవ్వటమే స్వామికి. అలా బృందావనంలో శివరాత్రి పుట్టపర్తిలో అనేకం జరిగేవండి. బృందావనంలో ఒకసారి పుట్టపర్తిలో సనాతన చారులో వేశారు. పుట్టపర్తిలో శివరాత్రులు జరగవు, శివరాత్రి ఈ ఏడాది జరగదు, నిర్మాణం పనిలో ఉన్న అని అన్నారు. బెంగళూరు వెళ్ళిపోయారు స్వామి. మా రమణరావు గారికి ఏం ఐడియా వచ్చిందో, ఎక్కడ జరిగితే స్వామి అన్నారు మనం వెళ్ళిపోదామని బస్ చేసుకెళ్ళాం. వెళ్ళగానే స్వామి అన్నారు, ఒరే మీరంతా ఎందుకు వచ్చారా అన్నారు. దానికి మా దగ్గర సమాధానం లేదు. అప్పుడు రైల్వే స్టేషన్లో స్నానం చేయాలి, చేసి అక్కడ అకామిడేషన్ సరే అయింది. శివరాత్రి నాడు దర్శనం అయింది. మర్నాడు మాకు ఇంటర్వ్యూ స్వామి బ్రహ్మాండంగా ఇచ్చారు. అలాగే బెంగళూరు కాలేజీ ఓపెనింగ్ కూడా మేము వెళ్ళామండి. వెళ్తే వెళ్ళగానే సాయంత్రం స్వామి ఒరే రేపు వంటలు చేయాలరా, మీరందరూ వంటలు చేయండి అని చెప్పి స్వామి రామబ్రహ్మం గారు ఉండేవారు ఏర్పాటు చేశారు. రాత్రి అర్ధరాత్రి మేము బస్సు ప్రయాణం చేసాం. 10:30కి చలి. అక్కడ షామియానా వేశారు, గాడిపోయి తవ్వారు, చిల్లు బిందెలు ఇచ్చారు, నీళ్లు మొయ్యాలి. ఆ పక్కన ఒక దిగుడు బాగుంది, లైట్లు పెట్రోమాక్స్ లైట్లు టార్చ్ లైట్లు వేసుకుని అది ఆ దిగుడు బావులో నీళ్లు తోడాలి, నీళ్లు పైకి లాగాలి. ఆ రమణరావు గారు వచ్చి పదండి అని టార్చ్ లైట్ ఒక సేవాదాల ముందు అయితే రమణరావు గారిని అడిగారు, ఎవరు దిగుతారు, మీరు దిగండి ముందర అన్నాడు. మా రమణరావు గారు లీడర్ అంటే లీడర్. ఆయన దిగాడు. దిగి మొదట బిందె ఇచ్చాడు. చాలా మొత్తం బిందె తెచ్చాయి. తెల్లవారులు ఎట్లయితే చేశాం. పొద్దున్న స్వామి వచ్చారు, మంచిది నారాయణ సేవ జరిగింది. స్వామి చెప్పారు, మీరు ఎంత కష్టపడారో నాకు తెలుసురా, మా రామబ్రహ్మ పెళ్లి రోజులతో అక్కడ బిందెలు సరివైన దొరకలేదు, తెచ్చి చిల్లు బిందెలు తెచ్చి ఇచ్చాడు మీకు అని చెప్పి మర్నాడు మేము రాయల్ గెస్ట్ అండి. మా ప్రభు రోమెల్ వాళ్ళు స్వామికి దోశలు వేసి స్వామికి పంపించారు. కొత్తగా పెట్టారు కదా హాస్టల్. స్వామి దీన్ని మీ దోశలు బాగున్నాయిరా అన్నారు. మధ్యాహ్నం స్వామితో లంచ్, సాయంత్రం ఇంటర్వ్యూ. ఇంకా ఏమి కావాలి, హైదరాబాద్ సేవలో మోగిపోయింది. తర్వాత సమ్మర్ కోర్సుల్లో మాకు అనేక అవకాశాలు ఇచ్చారండి. మొదటి సమ్మర్ కోర్సు 72 అనుకుంటాను. మేమంతా 4 రోజులు అక్కడ ఉన్నాం. స్వామి ఆ మాతృమూర్తి ఈశ్వరమ్మ గారు ఆవిడ పరంపదించారు. ఆ టైంలో అక్కడ ఉండే మహాభాగ్యానికి మాకు దొరికింది. ఆవిడ కింద వెనకాల ఒక షామియానా వేసి అక్కడ సమ్మర్ కోర్సు జరిపేవాళ్ళండి. ఆవిడ ఒకరోజు సాయంత్రం పూట మేము కూడా చూసాం. ఆవిడ మనవాళ్ళతో ఆడుకుంటుంటే మా ప్రసాద్కి బాగా తెలుసు కదా, ఆవిడ వెళ్ళి నమస్కారాలు చేశారు. మాకు తెలియదు కానీ స్వామివారి అమ్మని నమస్కారం చేసుకున్నాం. మర్నాడు ఉదయం రామబ్రహ్మ గారు చెప్పిన దాని ప్రకారం పొద్దున్న స్వామి వెనకాల మెట్లు ఉన్నాయండి, ఐరన్ మెట్లు. మామూలుగా అటు నుంచి వస్తారు, దిగి వస్తున్నారు. స్వామి తలకాయ బాగా తడిచిపోయింది, తుడుచుకోలేదు, గవ్వా వేసుకున్నారు, చూస్తున్నారు. ఏమిట్రా ఏమైంది అని చూస్తే కిందికి వచ్చేప్పటికి కాసేపు కామావధాని గారి మంత్రాలు వినపడుతున్నాయి. ఏమైందంటే స్వామివారి మాతృమూర్తి దేహం ఒడిచేశారు.
కిందటి రోజు ఆవిడ బాగాలేకపోతే ఆచార్య హాస్పిటల్ కాడుగుడి నుంచి తెప్పించారట. సరే ఆవిడ రాముడు వచ్చింది, పెద్ద బుట్ట మా పుస్తకం రాసింది, అన్ని వివరాలు మనకి తెలుసు. ఆ రోజు అక్కడ ఉండే రమణరావు గారిని బాడీతో పాటు పుట్టపర్తి పంపించారు. వచ్చే వరకు ఉండి స్వామి అలా మనం 6th మే ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. అలాంటి ప్రతి ఏడు నేను తలుచుకుంటాను. ఆ రోజు ఆ అవతారమూర్తి అమ్మతో మా ఆవిడ వీడ్కోలుకిలో మేము అక్కడ ఉండేటువంటి స్వామి 8ంటికి 7:30 కల్లా ఆ రథం వెళ్ళిపోయిందండి. మేము రాగానే మేమంతా సేవాదళం వర్క్ చేస్తుంటే 8ంటికల్లా బెల్ కొట్టండి అని వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా అన్ని క్లాసులు జరిగాయి. స్వామి దివ్యోపన్యాసం జరిగింది. భగవంతం గారు అన్నారు, ఏమి స్వామి అండి, అమ్మ ఎవరికైనా అమ్మే కదా, మరి ఒక్క ముఖ కళవికల్లో అయ్యో అమ్మ అని కూడా అన్నట్టుగా కానీ ఏమాత్రం నేను గమనించలేకపోయాను అని చెప్పి అలా అన్నారు. అలాగే మళ్ళీ బిహెచ్ఎల్ కమ్యూనిటీ హాల్ గురించి చెప్తానన్నాను. పట్టణ చెరువులో అక్కడ జరిగే ఫంక్షన్కి తీసుకెళ్తూ వచ్చారు. ఇక్కడ ఎందుకు చేసిన ఈ దాసుడు చేసిన పొరపాటు కూడా ఒకటి ఉంది అందులో. అది నేను మీ అందరి ముందర కన్ఫెస్ చేసుకోవటం మంచిది. రమణరావు గారు నన్ను పిలిచి చెప్పారు, స్వామి వస్తారు, అక్కడ టిఫిన్ అరేంజ్ చేస్తారు, అదే స్వీట్ కారా కాఫీ అంటారు కదా, స్వీట్ కారా వేస్తారు, స్వామి వస్తారు, అందరితో గడుపుతారు, మీరందరూ అక్కడ అసెంబ్లీలో ఉండి. సరే కమ్యూనిటీ హాల్ దగ్గర మేమంతా బస్సు వేసుకొని వచ్చాం. మాకేం తెలుసు స్వామి మేము అందరినీ లైన్లో కూర్చోబెట్టాం. ఇట్లా ఒక్కొక్కరికి ఒక స్వీటు కారా పెట్టి లైన్లో కూర్చొని స్వామికి కూడా ఒక టేబుల్ వేసి స్వామికి కూడా ఒక ప్లేట్ అది పెట్టి స్వామి వచ్చే టైం స్వామి నేరుగా వచ్చారు. వచ్చి మేమంతా భోజనానికి కూర్చున్నట్టు కూర్చున్నారు. ఒరే నేను మీటింగ్ అని వస్తే వీళ్ళు ఈటింగ్లో ఉన్నారే అన్నారు. ఘాటిగా గొప్పడాడు నన్ను రమణరావు గారు. బుద్ధి ఉందా లేదా, ఏం పని చేశావు, నేను ఇలా అరేంజ్ చేయమన్నానా, నేను దాసోహం నాకేం తెలుసు సార్, నాకు తెలిసి నేను చేశాను అంటే ఎవరు సజెస్ట్ చేయలేదు, ఏం చేశాం. అదే వెంటనే రమణరావు గారు ఆ ప్యాకెట్లన్నీ అవతలు పెట్టించేసి అందరినీ స్వామి చైర్ చుట్టూ కూర్చోబెడితే గంట సేపు బిహెచ్ఎల్ కమ్యూనిటీ హాల్లో స్వామి ఉపన్యాసం ఇచ్చారు. ఆ పవిత్ర ప్రదేశాన్ని ఇవాళ చూడగలిగే రినోవేటెడ్గా చాలా బాగుంది. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో లేదు. అలాగే ఇంకొక విషయం, మా శ్రీరామూర్తి గారు కూడా ఉండాలని నాకు గుర్తు. స్వామి ఒకసారి మా రామకృష్ణ గారితో అన్నారట, మీ హైదరాబాద్ సేవాదళ వాళ్ళందరికీ నేను పర్సనల్ ఇంటర్వ్యూస్ ఇస్తానని. మేము ఒకసారి పుట్టపర్తి వెళ్ళాం, 22 మంది. ఆ 22 మంది, అయ్యో 10 నిమిషాలే ఉందండి, ఇంకా 22 మందికి ఇంటర్వ్యూ ఇస్తా అన్నట్టు. మేము ఒకసారి పుట్టపర్తి వెళ్తే నేను అనంతపురం వెళ్తున్నాను, మమ్మల్ని కూడా రమ్మండి, కొద్దిగా స్పీడ్గా చెప్పేస్తాను. 22 మందికి వెళ్తేప్పటికి ఆడపిల్లల కాలేజ్ కదా, లోపలికి మా గెస్ట్ హౌస్లో రూమ్ ఇచ్చారు. మేము లోపలికి వెళ్తా, బయట ఏదో ఏం పని చేయాలి వీళ్ళకి అని చెప్పి స్వామి అవన్నీ మొక్కలు కలుపులు తీయటం అంటారే అలా చేయమని ఒక్కొక్కరికి ఒక్కొక్క చెట్టు ఏదో మా లీడర్ అరేంజ్ చేశారు. చేస్తుంటే నేను ఒక ఇనప ఉంటాయి కదండి, అవి డెబ్రిస్ ఒక చోట నుంచి ఇంకో చోటుకి తీసుకెళ్ళటానికి నేను అలా వెళ్తున్నాను. అంటే మనం బస్తీల్లో పెరిగిన వాళ్ళం, మొయ్యాలంటే కళ్ళంతా ఎర్రబడ్డాయి, నెమ్మదిగా మోస్తున్నాను. స్వామి ఎదురుపడ్డారు, ఇడ్లీలు తినమంటే తింటావు. తర్వాత 22 మంది 22 చోట్ల పనిచేస్తున్నామండి. మా సిహెచ్ సుబ్బారావు గారు చెప్పారు, నా బుర్రకు తట్టలేదు, ఒక్కొక్కరితో ఒక్కొక్క మాట మాట్లాడారండి. ఆ 22 మందికి నీ జీవితంలో నీకు తప్ప ఇంకొకరు తెలియని విషయం ప్రతి 22 మందితో మాట్లాడారు స్వామి. అది సుబ్బారావు నాకు తర్వాత చెప్పాడు, ఏ స్వామి ఏం మాట్లాడారు అది నీకు తెలుసా, అది ఇంకెవరికి తెలియని విషయం, 22తో మాట్లాడారని సుబ్బారావు చెప్తే నాకు తెలుసు, ఏదో నాతో ఒక్కటితో మాట్లాడారు. తర్వాత అప్పుడు పురుషోత్తం గారిని కాంట్రాక్టర్ ఉండే, ఆయన పొద్దున్నే ఏదో గొడవ చేస్తున్నట్ట, స్వామితో మాట్లాడాలి, వాళ్ళు డబ్బులు బిల్లు పే చేసి అలా ఉంటాయి కదా, ఉంటాయి మా సికింద్రాబాద్ ఆయన అంటుంటే 22 మందిని లైన్లో నిల్చోమని, ఆడపిల్లల కాలేజీ కదా, మళ్ళీ చెప్పారు తలకాయలు కళ్ళు అనగా అటు ఇటు తిప్పారంటే మేము కళ్ళు తీసేస్తానన్నట్టుగా అన్నారు. అందుకని జాగ్రత్తగా ఆ మెట్ల మీద నిల్చొని ఉన్నాం. 22 మందికి పర్సనల్ ఇంటర్వ్యూస్ ఇచ్చారండి లైఫ్లో వరుసగా ఒక్కొక్కరు. ముందర పురుషోత్తం గారు గొడగొడ కొట్టుకుంటున్నాం పొద్దున్నుంచి రా అని ఆయన్ని, రమణరావు గారిని, పటేల్ గారు, ఖయాల్ దాస్ గారు. తర్వాత అలాగే అందరినీ పిలిచి అందరికీ ఇచ్చారు. నాకు కూడా పర్సనల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఆ రోజు మధ్యాహ్నం జరిగిన ఇంకొక సంఘటన కూడా, మా ఏజీ ఆఫీస్లో డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్ SAS అని, నేను ఆ పరీక్ష రాసి వెళ్ళాను. అది CAC సివిల్ అకౌంట్స్ కోడ్ అని ఆ పరీక్ష చెడగొట్టారు, సరిగ్గా రాయలేకపోయా. అయిపోయింది, ఈ సంవత్సరం నేను రాయలేనులే అనుకున్నా. వెళ్తే పైన స్వామి రూమ్లో మంచం బిగిస్తున్నారు. ముగ్గురు ఖయాల్దాస్ గారు, పటేలు, రమణరావు గారు ఉన్నారు లోపల. నన్ను లోపలికి పిలిచారు. పిలిస్తే నాకు స్వామి నన్ను ఎందుకు పిలిచారో, ఆయన వచ్చి స్వామి వచ్చి లోపల రమ్మన్నారు. ఎందుకు పిలిచారో తెలియదు. అక్కడ వెళ్ళేవాడు స్వామి ముందర ఎవరు మాట్లాడరు. నేనేం చేయాలో నాకు తెలియదు. ఇట్టిట్ట చూస్తుంటే అరే వీడికి బుర్ర, పరీక్షలు ఎలా పాస్ అవుతాడు రా వీడు అని అన్నారండి. అని ఆ మంచం అప్పుడు వాళ్ళు సాంగ్ చేశారు. ఆ మంచం 4వ వైపు నేను పట్టుకోవాలి, వాళ్ళంతా కలిసి బిగిచ్చేశారు. అది అయిపోయింది. నేను SAS పరీక్ష ఫస్ట్ టైంలో పాస్ అయ్యానండి. SAS పరీక్ష ఫస్ట్ టైంలో పాస్ అవటం ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. ఏజీ ఆఫీస్లో ప్రమోషన్ రావాలంటే పరీక్ష పాస్ అయి తీరాలి. అలా జరిగింది. అలాగే తుఫాను బాధితులకు సేవలు చేశాం, పుష్కర సేవలు చేశాం. ఇంకొక విషయం చెప్తానండి, ఒక 5 నిమిషాలు నాకు కాస్త గ్రేస్ పీరియడ్ ఇచ్చేయండి, వెళ్ళిపోతాను, ముగిసేస్తాను. అవన్నీ చేసాం. ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ రాజమండ్రిలో జరుగుతుంది. ఒకసారి 6గురం కలిసి రమణరావు గారితో మేము పుట్టపర్తి వెళ్ళామండి. వెళ్ళేప్పటికీ స్వామి పొద్దున వచ్చి లైన్లో వచ్చి ఎంతమంది వచ్చారు అన్నాడు. 6గురం వచ్చాం స్వామి అన్నాడు. అరిషడ్ వర్గాల 6గురు వచ్చారా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, సాయంత్రం మీకు ఇంటర్వ్యూ ఇస్తాలే అన్నాడు. పిలిచారు. వెళ్తే గంట సేపు మాట్లాడారండి. స్వామి క్లాస్మేట్ ఒక ఆయన కూడా పిలిచారు. ఆయన వైశ్య సంఘం ఆయన ఉంటాడు, ఆయన సత్యనారాయణ గారు ఏదో. ఆయనకి స్వామికి చౌలుగా ఆయన కొద్దిగా రాజకీయాల్లోకి వెళ్ళింది సంభాషణ. స్వామి హారతి మొదలైంది అక్కడ. వెంటనే స్వామికి ఇష్టం లేదో ఏదో, లేండి హారతి ఇస్తున్నారు అన్నారు. వెళ్ళిపోయారు లోపలికి. హారతి ఇచ్చేసారు. హారతి ఇవ్వగానే హారతికి లోపలికి వెళ్ళారు. వాళ్ళకు దర్శనం ఇచ్చారు. మళ్ళీ వెనకాలకు వచ్చారు. వచ్చి మేము 6గురం అక్కడ కూర్చున్నాం. వస్తే వాళ్ళు ఇట్లా అన్నారు. అప్పుడు ఆ చెట్లు ఉండేవి. స్వామి నడిచారు, వెనకాల చెట్టు కింద వెళ్తుంటే అక్కడ చిన్న అప్పుడు రాళ్ళు కూడా ఉండేవండి అక్కడ. స్వామి నడుస్తుంటే స్వామి కాలికి ఒక చిన్న రాయి తట్టుకుంటే స్వామి తట్టుకునేగానే నేను పక్కన నుండి అమ్మా అన్నా. అంటే స్వామి నా మీద వెంటనే 10 నిమిషాలండి నన్ను వదలకుండా, నాకు పెళ్లి కాలే అప్పటికి, నీ భార్య పేరేంటి చెప్పమన్నారు. నీ భార్య పేరు చెప్పు, నీ భార్య పేరు చెప్పు. వీళ్ళందరూ చూస్తున్నారు. నాకు తలకాయ ఎత్తడానికి భయం. చివరికి నాకు భయం, ఏం మాట్లాడితే ఏం తప్పు వస్తుందో, నేను ఏం తప్పులు చేశాను. అప్పుడు ట్రూత్ ఈజ్ ది ఫాదర్, శాంతి ఈజ్ ది మదర్ అని అవన్నీ స్వామి చెప్పి ఉపన్యాసించారు. ఒక సంక్రాంతి నాడు నకుల్ సేన్ ఇంటర్వ్యూ ఇచ్చారండి పురుషోత్తం గారితో. మాకు నకుల్ సేన్ అని, మీకు గోవాలో ఇన్సిడెంట్ తెలుసు కదా చాలామందికి, టైం లేదు అవన్నీ. ఆ నకుల్ సేన్ని ఆయన వైఫ్, గవర్నర్ వైఫ్, ఆవిడ సేవ చేసేది పుట్టపర్తిలో, అలా ఇచ్చారు. అలాగే విజయవాడ గుంటూరు మందిరాల ప్రారంభోత్సవానికి కూడా మేము వెళ్ళే అవకాశం ఇచ్చారు. స్వామి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒకసారి, తర్వాత బొంబాయి వెళ్ళినప్పుడు ఒకసారి, సుందరంలో ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకున్నాయి. మాకు ఆంధ్రప్రదేశ్లో నారాయణరావు గారిని మహానుభావుడు గుంటూరు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉండవు. ఆయన జ్యోతి కలశ అవతార ప్రకటన మహోత్సవాలు ఉండేవి. తర్వాత సేవాదళం వారికి ఇందాక అనుకున్నా కదా పుట్టపర్తిలో ఉయ్యాల సేవలు ఉండేవండి. ఒక వెండి ఉయ్యాల పుట్టపర్తిలో ఉండేది. అది రమణ స్వామి చెప్పాక కుటుంబరావు గారి ఆధ్వర్యంలో అది ఇంటర్వ్యూ రూమ్లోంచి పూర్ణచంద్రకి తీసుకెళ్ళి బిగించారు. అదంతా మాకే. స్వామికి ఉయ్యాల ఊపే అవకాశం కూడా వస్తుండేది. సత్యసాయి నిగమాగమం 29/8/1992 తర్వాత స్వామి రాలేదండి హైదరాబాద్కి భౌతికంగా. అలా ఏజీ ఆఫీస్లో స్టడీ సర్కిల్ నిత్య అధ్యయన మండలి MS కృష్ణారావు గారు, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు IAS ఆఫీసర్, అడిషనల్ చీఫ్ సెక్రటరీ. ఆయన భక్తుడు కాదు, ఎవరో చెప్తే వాళ్ళ ఆఫీసర్ పర్మిషన్ తీసుకొని అప్పుడు ఎయిర్పోర్ట్ డైరెక్ట్ ఫ్లైట్లు పోతే స్వామి 1 గంట సేపు ఎయిర్పోర్ట్లో ఉండి దర్శనం ఇచ్చేవారు. ఆయన వస్తే ఆయన తలకి ఇట్లా అన్నారు, అటు నుంచి అనర్గళంగా ఆయన మాట్లాడేవారు. అలా ఎన్నో అనుభవాలు. స్వామికి మనం ఏమి ఇవ్వగలమండి? బ్రహ్మాండమంతయు ప్రజ్వలెల్లెడు నీకు ఎటుల ఆవాహనం బియ్యగలను, అవని సింహాసనం బౌ నీకు
రత్న సింహాసనం ఎట్లు ఇయనేర్తు గంగనీదు చరణ కంజములందు నింప అభిషేకమేరీతి ఆచరింతు అంబరమే నీకు అంబరముగాగా ఏ రీతి వస్త్రంబులు ఇయనౌదు నేను ఎట్టి పూజలు పూజింప ఎట్టు నేర్తు ఏమి నైవేద్యమిడు ప్రత్యేకమభవ నా హృదయాబ్ది సమర్పింతు నళిన నేత్ర ఈ అఖండ హారతినిస్తూ ఈయ కొనవే. ఇలా ఇవే ఓ సాయి నీకు మంగళ హారతులు. టైం లేదండి, నాకు జనరల్గా సేవాదలుగా జరిగిన అనుభవాలు చెప్పాను. మా అమ్మగారికి ఇంటర్వ్యూ ఇచ్చారు, అనుగ్రహించారు. మా అమ్మగారిని ఇంటర్వ్యూలో ఒరే వీడి పెళ్ళి ఎప్పుడు చేస్తావమ్మా అని అడిగారు. నా పెళ్ళికి ఒక పట్టు చీర అనంతపురం కాలేజీలో ఇచ్చారు. మా ఫాదర్కి లాస్ట్లో విభూతి శివంలో రాసి ఆయన్ని పైకి పంపించారు. మా చెల్లెళ్ళు ఇద్దరు ఒకసారి మార్చిలో పెళ్ళి అవుతుందంటే ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు మార్చిలోనైనాయి. అట్లా స్వామి ఇవ్వనిది ఏమీ లేదు. అలా మనం స్వామిని ఏం ప్రార్థన చేయాలంటే అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే ప్రభు. ఇలా ప్రార్థిస్తూ స్వామి అని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన స్వామికి, మా ప్రసాద్ గారికి, ఈ బిహెచ్ఎల్ మెంబర్స్ అందరికీ, సమర్పణ కార్యక్రమ నిర్వాహకులు, ఓపిగా విన్న మీ అందరికీ కృతజ్ఞతాభివందనములు. స్వామి పద్యం పూర్తిగా చెప్పను, సమయం లేదు కాబట్టి. చుక్కలన్నీయు బ్రహ్మ, ఈ సభయు బ్రహ్మ, సత్యమును తెలుపు మాట ఈ సాయి మాట. స్వస్తి సమస్త లోకా సుఖినో భవంతు. సాయిరామ్. ఏమంటే 8:15 ఆపేశాను. చివరిగా మీ పర్మిషన్తో ఒక చిన్న కార్యక్రమం. నేను 5-6 పుస్తకాలు స్వామి దయతో ఆయన రాసింది కాదు, ఆయన చేత నా చేత రాయించుకున్నాను. భాగ్యనగర సేవా భాగ్యం అనే బుక్, అది పుట్టపర్తిలో 500 పుస్తకాలు అమ్మారు. హిమాయత్ నగర్ వాళ్ళు 2000 పుస్తకాలు వేశారు అని ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రసాద్ గారితో, మాతో, సేవాదళ వారితో ఫోటోలు అన్నీ కూడా ఉన్నాయి. అలాగే సాయి అనుభవ భాగ్యం అని ఇందులో చెప్పి నేను ఒక పుస్తకం రాశాను. సత్యసాయి సేవాదళ సభ్యత్వ అనుభవ భాగ్యం, ఇది కూడా పుట్టపర్తిలో 100 కాపీలు అమ్ముకున్నారండి వాళ్ళు, అక్కడ ట్రస్ట్ వాళ్ళకి ఇస్తే. నన్ను పిలిచిన శశికాంత, తను ఎవరు, నన్ను పాపం పిలిచి నన్ను ఆదరంగా పిలిచాడు. నేను ఎవరన్నా ఆయన దగ్గర తీసుకొని చదవచ్చండి, నా దగ్గర 2 కాపీలు మాత్రం ఆయనకి ఇస్తున్నాను. సభాముఖంగా స్వామి పాదాల దగ్గర పెట్టి నేను ఆయనకి మీ అందరి తరఫున ఈ పుస్తకాలను వారికి ఇస్తున్నాను. మీ సమయాన్ని ఎక్కువ తీసుకున్నా, మీ ఓపికగా వినువంతి తల్లులందరికీ, తండ్రులందరికీ నా పాదాభివందనములు. జై సాయిరామ్. సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి. సాయిరామ్. నా చేత పలికించిన ఆ స్వామికి కృతజ్ఞతాభివందనం. సాయిరామ్. जय बोलो भगवान श्री सत्य साई।